సహాయపరిచినందుకు వందనాలు. ఆరాధనకు అసివ సమస్త లోకమని మాస్క్ పిందికిరి అసివారు ఆరాధనకు వచ్చుచున్న వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించుకొని రావాల్సింది. సెంది సంద దినమానకరిత అసివారు రాబోయే రోజుల్లో కూడా అలా రావాలని చెప్తున్నాను. కల్లిట్టూరు రాయడ ఒడిశా పూరా లాక్డౌన్ అయింది. నిన్నటి నుంచి ఒరిస్సా అంతట్లో బయట దేశాల నుంచి ఇటు రావడం ఏమీ జరగదు. అదే ఆంధ్రరే లోకమని ఇటు కసిపారు ఇటు సామె విషయపడే ఆంధ్ర నుంచి ప్రజలు ఇటు రాలేదు, ఇటు నుంచి ప్రజలు అటు వెళ్ళలేరు. ସେଥିପାଇଁ ଆମର ఆరాధన ଟିକେ భిన్న భాବରେ କରିବା ପାଇଁ ଚାହୁଁଛୁ. అందుకే మన ఆరాధన కూడా కొద్దిగా భిన్న స్థితిలో చేయాలని ఆశపడుతున్నాం. మాస 30 తారీఖు పర్యంత సెమిది అవ్వబోదు. ఈ నెల 30వ తారీఖు వరకు అలాగే జరుగుద్ది. అదే ସେଥିପାଇଁ కొండ తుమ్మిడలు ఉన్నవారు అక్కడే 10 వేళ ఏకత్ర కొరందు. కొండ తుమ్మిగడలో ఉన్న వాళ్ళందరూ కూడా 10 గంటలకి మీ ఊర్లో ఉండండి. ఇటు ప్రార్థన సొరికి ఆమె సెట్టిగా ఇక్కడ ఉన్న ఆరాధన అయిపోయిన తర్వాత మేము అక్కడికి వస్తాం. ఆమె ఇటు ఆటారే అమరో ఇటు ప్రార్థన ఆటారే ఆరంభం. ఇక్కడ ఉన్న ప్రార్థన 8 గంటలకు ప్రారంభిస్తాం. ఇటు లోకమని సెట్టి కలుస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి రావక్కర్లేదు. కొండ తుమ్మిడారు తివా లోకమని సెట్టి ఆరాధన కొరు. కొండ తుమ్మిగడ ఉన్న వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తారు. బాకీ లోకమనే ఇటు ఆసిగిరి ఆరాధన. మిగిలిన వాళ్ళు మన చర్చిలో ఉంటే మనం దూరత పాటించుకొని ఆరాధన చేసుకోగలం. గవర్నమెంట్ కూర్చుంది, ప్రభుత్వం ఏం చెప్తున్నదో గొట్టే మీటర్ దూరం ఆమె బస్సువారు కనీసం 6 గజాల దూరతను పాటించుకోవాల్సిందే. ନହେଲେ ପୋଲିସ ମାନେ ଆମକୁ ଧରୁଛନ୍ତି. ଏବେ ଦୋକାନ ଗୁଡ଼ିକ ଯାଇଥିଲେ, ସିନେମା ଥିଏଟରରେ ଯାଇଥିଲେ, ଆମର ମାଝିଗିରି ମନ୍ଦିର ଗୁଡ଼ିକ ବି ବନ୍ଦ କରିଦେଲେ. కోవిలికి వెళ్ళి పరీక్షలు చేశారు, తర్వాత సినిమా థియేటర్లో అలా ముగించారు, తర్వాత షాపులు కూడా కొన్ని అలాగేం చేశారు, ముగించారు. ସେଥିପାଇଁ ଆପଣମାନେ జాగ్రత్త. అందుకే మనం అందరం కూడా ప్రభుత్వానికి చెప్పుచిన మాటకి జాగ్రత్త పాటించుకోవాలి. అవరితో కోయా మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, బాగా వినండి. రవివార దిన మన ప్రార్థన ఆదివారం రోజు మనకున్న ప్రార్థన కొండ తొమ్మిడరే 10 వేళ ఆరంభం. కొండ తొమ్మిగడలో ఉన్న వారి కొరకు 10 గంటలకు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇట్టి అమరో ఆటారి ఆరంభం. ఇక్కడ 8 గంటలు, అంటే కొండ తొమ్మిగడ నుంచి కాని వాళ్ళందరూ 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ రావచ్చు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి రావక్కర్లే, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావక్కర్లే. సత్యపై సమానే ఇటీలో లోకమానే ఆమె ఇటీ మిసిగిరి ప్రార్థన. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇక్కడ కలిసి ఏం చేద్దాం, దేవునికి ఆరాధన చేద్దాం, ప్రార్థన చేద్దాం. చక్కగూడరు అమరో దేవి, చెక్కగూడ నుంచి ఉన్న వాళ్ళు దేవి వాళ్ళ కుటుంబం, తాపరే అమరో లక్ష్మి వారు, తాపరే అమరో దేవి పరివారం, దేవి వాళ్ళ కుటుంబం, శ్రీలత వారి కుటుంబం, కృష్ణ గారు, తాపరే రంజు, దాస గారు, తాపరే చిన్న గారు, తాపరే అమర నాన్నగారు, అమరో ఇటు నాన్నవి ఇటు ఆసిగిరి ఆరాధన. వెనక కూర్చున్న 2 నాన్నగారు కూడా మనం నుంచి వచ్చిన 2 కూడా ఏం చేయాలి, 8 గంటలకు ఉన్న ఆరాధనకి రావాలి. మిగతా వాళ్ళందరికీ 10 గంటలకు అక్కడ. ఓకే, ప్రైజ్ లార్డ్. శుక్రవారం ప్రార్థన సమస్త శుక్రవారం రోజు ప్రార్థన ఇక్కడే అవుతుంది 8 గంటలకి. అందుకే ఈ విషయాలు మీరు మర్చిపోవద్దు. ఈ 30వ తారీఖు వరకు ఇలాగే ఉంటుంది. ప్రైజ్ లార్డ్. జాత్రా పుస్తక దేఖివా, నిర్గమాకాండములోకి వద్దాం. జాత్రా పుస్తకం నిర్గమాకాండము 3వ అధ్యాయము 21-22 పద. జాత్రా పుస్తకం 3వ అధ్యాయంలో 21-22 నిర్గమాకాండం. వెండిన గలను, బంగారు నగలను, వస్త్రములను ఎమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులను మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందరనెను.
ଏଡେ ପଢିବ ବାକ୍ୟ ଆପଣ ମାନେ ଦେଖନ୍ତୁ ఇక్కడ చదివిన వాక్యాన్ని మీరు ఆలకించాలి. ଆମେ ଏ ଦିନମାନଙ୍କରେ ଚିନ୍ତା କରିବା ବିଷୟ ఈ రోజుల్లో మనం ఆలోచించుకొచ్చిన విషయము ଈଶ୍ୱରଙ୍କର ସଂକଳ୍ପାନୁସାରେ ଆହୁତ ହେଇଥିବା ସମସ୍ତ ଲୋକମାନଙ୍କର ସବୁ ବିଷୟ ମଙ୍ଗଳ ସାଧନ କରୁ దేవుని యొక్క నిర్ణయం అనుసరించి పిలువబడిన వారికి అన్ని కూడా దేవుడు మేలుగా చేసి పెట్టాడు. రోమా పుస్తక 8:28 పద రోమా పత్రిక 8:28 ସେ ବାକ୍ୟରେ ଲେଖା ଯାଇଛନ୍ତି ఆ వాక్యములో రాయబడి ఉన్నది ସବୁ ବିଷୟ ମଙ୍ଗଳ ସାଧନ କରୁଛନ୍ତି ବୋଲି అన్ని విషయాలు మనకి మేలుగా చేర్చి పెట్టుచున్నారని. ଏ ବିଷୟ ଏବେ ଆମେ ପଢିବା ବାକ୍ୟ ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న వాక్యము మోసకి ఈశ్వర କହୁଛନ୍ତି మోషేతో దేవుడు చెప్పుచున్న మాట କଣ କହୁଛନ୍ତି ఏమని చెప్పుచున్నారు? ଇସ୍ରାଏଲ ମାନଙ୍କର ఇశ్రాయేలీయులు ତୁମମାନଙ୍କୁ କଣ କରନ୍ତି మీకేం చేస్తారు? ଅନୁଗ୍ରହ କରନ୍ତି ବୋଲି କହନ୍ତି ఆశీర్వదించుతారని చెప్తున్నారు. దాని కృప కడాశము తెలుగులో ఆశీర్వాదం అది కృప తెలుగులో దేవుని యొక్క కటాక్షం అని చదవండి 21 కడాశం దేవుని యొక్క కటాక్షము. అదే ప్రైజలో ఇస్రాయేల్ ఒక మనకు కడాశం దైవాల ఇశ్రాయేలీయుల పట్ల మిశ్రమిలో ఐగుప్తీయుల పట్ల దేవుడు చూపించుచున్న కటాక్షము. ఇస్రాయేల్ ఐగుప్తు వ్యక్తులు ఇస్రాయేల్ ప్రజలకి కడాశం చేస్తున్నారట. ఐగుప్త దేశస్థులు ఇశ్రాయేల్ ప్రజల కొరకు కటాస్తముగా చేర్చుచున్నది. మిశ్రమియ లోకమానే ఐగుప్తీయులు ఇస్రాయేల్ లోకమానంగా పాయి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము అనుగ్రహ కొరంది కటాక్షము చేయుచున్నది. କେମିତି ହେଇଛି ବୋଲି ఇది ఎలాగై ఉన్నది? ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ 100 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ମିଶ୍ରମ ଦେଶରେ କାମ କଲେ ఇశ్రాయేల్ ప్రజలు 100 సంవత్సరాల వరకు ఏం చేశారు? అక్కడ ఉండి పనులు చేశారు. କିନ୍ତୁ ସେମାନଙ୍କୁ ବେଦନା ପାଇ ନଥିଲା. కానీ వారికి ఏం దొరకలే? జీతాలు వేతనాలు దొరికలే. ଏତେ ପରିଶ୍ରମ କଲେ ବି ఎన్ని సంవత్సరాలు କଣ କାମ କଲେ ବି ఎన్ని పనులు చేశారు? ସେମାନେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ବେଦନା ଦେଇ ନଥିଲା. వారు ఇశ్రాయేలుకి వారి జీతం ఇవ్వలేదు. ସେମିତି ପରିସ୍ଥିତିରେ ସେମାନେ ସେଠି କାମ କରୁଥିଲେ. అలాంటి యొక్క పరిస్థితిలో వారు పనిచేస్తుంటే 100 ବର୍ଷ ସେମିତି କାମ କରୁଥିଲେ. 100 సంవత్సరాలు పనిచేశారు. କିନ୍ତୁ కానీ ଏମାନେ ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ప్రార్థన చేస్తున్నారు. ଏମାନେ ରୋଦନ କରୁଛନ୍ତି, ఏడుస్తున్నారు. ଏମାନଙ୍କର ପରିସ୍ଥିତି ବଦଳି କରିପାରିଲା ନାହିଁ. వారి పరిస్థితికి మార్పు తెచ్చలేక କାରଣ କଣ? కారణం ఈ ఏంటిదంటే వేదన ଠିକ ଭାବରେ ପାଇ వారికి ପାରୁନାହାନ୍ତି. జీతం సరిగ్గా దొరకట్లేదు. ସେମାନଙ୍କର వేదన ଗୁଡ଼ିକ ସେମାନେ ଚାପିକି ରଖାଇଥିଲେ. వారి జీతాన్ని వారు ఏం చేసుకున్నారు? అణిచేసి ఉంచారు. ଆଜି ଏଇ ଦିନ ବେଳେ ఈ రోజు ବାକ୍ୟ ଶୁଣିବା ଭାଇ ଭଉଣୀ ମାନେ వింటున్న సహోదరి ତମର ସବୁ వేదన ଗୁଡ଼ିକ ପାଇ ନଥିଲେ ବି నీకు కలిగిన జీతం నీకు దొరకకపోయినా ଗୋଟିଏ ଦିନ ఒక రోజు କେତେ ବେଦନା ପାଇବାର ଅଛି ఎంత జీతం దొరకాలో ସବୁ ତୁମକୁ ଈଶ୍ୱର ଦେବାର ଗୋଟିଏ ସମୟ అది ଆସିବ. కూడా దేవుడు ఇచ్చే ఒక రోజు ఉన్నది. କେତେ ଜଣ ବିଶ୍ୱାସ କରିଛନ୍ତି ବୋଲି ମୁଁ ଜାଣିନାହାନ୍ତି. ఎందరూ నమ్ముతున్నారో నాకు తెలియదు. ଆଜି ତୁମେ ଜାଣିପାରନ୍ତୁ ఈ రోజు తెలుసుకో, ఈ జగତରେ ତୁମେ ପରିଶ୍ରମ କରିଛନ୍ତି, ఈ లోకములో కష్టపడుతున్నావు. ତାର ବେଦନା ତୁମେ ପାଇପାରିନାହାନ୍ତି. దాని జీతం నీకు దొరకట్లేదు. ହିସାବ ଦେଖିକିରି లెక్క చూసి ଗୋଟିଏ ଦିନ ఒక్క రోజు ଈଶ୍ୱର దేవుడు ତୁମର କୁଳକ ଦେବାର ସମୟ ଆସୁଛନ୍ତି. నీ ఒడిలోకి ఇచ్చే రోజులు వచ్చుచున్నాయి. Praise the Lord. Praise the Lord. କେତେ ଜଣ ଜାଣିଛନ୍ତି ବୋଲି ମୁଁ ଜାଣିପାରୁନାହିଁ. ఎందరికి తెలుసో లేదో నాకు తెలియదు. బైబిల్ କହିବୁଛନ୍ତି బైబిల్ చెప్పేది ఆది పుస్తక 15 ଅଧ୍ୟାୟ ఆదికాండ 15వ అధ్యాయము ତାର 14 ପଦ ବି ମିଶିକିରି ପଢନ୍ତୁ. 14వ వచనం కలిపి చదవండి. దేక్. ఆ. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అమ్మో నేను పెట్టండి ఎడత బాయికే. ఆ జనం నాకు నేనే తీర్పు తీర్చుదును. ఆ. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి హల్లెలూయా. సాల్ సబర్ తాపరే సేమానే దాని తర్వాత వారు ఆ ବହୁତ ଧନରେ ଯାତ୍ରା କରିବି. వారు అనేక ధన సంపదలతో ప్రయాణం చేర్చుతారని ଓଡ଼ିଆରେ ଅଛି କି ମିଶ୍ରମ దేశରୁ ఐగుప్త దేశములో ଧାନ କେନି ଯାତ୍ରା କରିବି. అనేక ధనములను పట్టుకుంటూ ప్రయాణం చేస్తారు. ହେଲେ ଇଏ କଥା କାହାକୁ କହୁଛନ୍ତି? ఈ మాట ఎవరితో చెప్పేది? అబ్రహాముకు କହୁଛନ୍ତି. అబ్రహాముతో చెప్పేది. అబ్రహాముకు କହିବା ସମୟରେ అబ్రహాముకు దేవుడు చెప్పేటప్పుడు ଏ ଯେ ଯାକବ ଜନ୍ମ ହେଇନାହିଁ. యాకోబు జన్మించలా. ଯାକବ ଜନ୍ମ ହେବା ପୂର୍ବରୁ యాకోబు జన్మించక మునుపు ତାଙ୍କର ପିଲାମାନେ వారి పిల్లలు ମିଶ୍ରମ ରହିବ ବୋଲି ఐగుప్త దేశములో ମିଶ୍ରମରେ ସେବା କରିବ ବୋଲି ఐగుప్త దేశములో అబ్రహాముకు ఈశ్వర କହୁଛନ୍ତି. అబ్రహాముతో దేవుడు చెప్పారు 400 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ 400 సంవత్సరాలు ସେଠି వరకు ସେ
ସେମାନେ ଶ୍ରମ ଅନୁଭବ କରିବେ, నుండి వారు కష్టపడతారు, ବହୁତ ଦୁଃଖ ଭୋଗ କରିବେ, అనేక దుఃఖాలు అనుభవిస్తారు. ସେଠିରେ ସେମାନେ ଯାତ୍ରା କରିବେ। అక్కడి నుంచి వారు ప్రయాణం అవుతారు. ସେମାନେ କେମିତି ଯାତ୍ରା କରନ୍ତି? ఎలా ప్రయాణం అయ్యేది? ଶୂନ୍ୟ ହସ୍ତରେ ନାହିଁ, ఉట్టి చేతితో వెళ్ళి ବଡ ଦାନି ହେଇକିରି ଯାତ୍ରା କରିବେ। ధనవంతులై ప్రయాణం చేసింది. ଆଜି ବାକ୍ୟ ଶୁଣିବା ଭାଇ, ఈ రోజు వర్తమానకు ତୁମେ ଜନ୍ମ କରିବା ପୂର୍ବରୁ నీవు పుట్టిక మునుపు ତୁମେ କୋଟି ଜନ୍ମ ହବ, నీవు ఎక్కడ କୋଟି జన్మించావు, ରହିବ, ఎక్కడ ఉంటావు, କୋ ମଣ୍ଡଳୀ ଯିବ, ఏ సంఘానికి କୋ వెళ్తావు, ପାଷ୍ଟର ତଳେ ତୁମେ ଯିବ, ఏ సేవకుడి కింద ఉంటారు, କୋଟି ଘର ବନେଇବ। ఎక్కడ ఇల్లు కడతావు. ଏଟା ସବୁ ପୂର୍ବରେ ଈଶ୍ୱର ନିରୂପଣ କରାଯାଇ। ఇది కూడా దేవుని నిర్ణయమే ముందుగా. କେତେ ଜଣ ଜାଣିଛନ୍ତି ବୋଲି ମୁଁ ଜାଣିନାହାନ୍ତି। అందరికీ తెలుసో లేదో తెలియదు. ଗୋଟେ ବିଷୟ ତମେ ଜାଣିପାରନ୍ତି, ఒక విషయం తెలుసుకో, ଆପଣ ମାନେ ଭଲ ଭାବରେ ଜାଣ, ఒక విషయం తెలుసుకో, ତୁମେ నీవు ఆశీర్వాଦ କରିବ ବୋଲି ఆశీర్వాదించుతారని ଈଶ୍ୱର ଆଗରେ କହି ଦେଇଛନ୍ତି। యేసయ్య ముందే చెప్పేశారు. କେବେ କହୁଛନ୍ତି? ఎప్పుడు చెప్పారు? అబ్రహాము କହୁଛନ୍ତି। అబ్రహాముతో చెప్పుచున్నారు. అబ్రహాము କହିବା ସମୟରେ అబ్రహాముతో చెప్పుచున్నప్పుడు ତାଙ୍କର ପିଲାମାନେ ତାଙ୍କର ଶରୀରରେ ଥିଲା ବୋଲି బైబిల్ ଲେଖାଯାଇଛି। అబ్రహాముకున్న పిల్లలు ఆయన శరీరంలో ఉండేవాళ్ళు. ଆଉ ସେମିତି బైబిల్ వాక్ୟ କହୁଛନ୍ତି। అలా బైబిల్లో వాక్యం చెప్పుచున్నది. କୋଉଠି ଲେଖାଯାଇଛନ୍ତି ତୁମେ ଦେଖନ୍ତୁ। ఎక్కడ రాయబడి ఉన్నదో చూడండి. ఎబ్రి పుస్తକ ଦେଖ 7 ଅଧ୍ୟାୟରେ ବୋଲି ମୁଁ ଭାବୁଛି। ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము. అంటే 10 వచన 10 అరే 9 10 7 9 10 7వ అధ్యాయములో 9 10. అంతేకాక ఆ. ఒక విధమున చెప్పిన ఎడల ఉమ్. 10వ వంతులను పుచ్చుకొను ఆ. లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరులను కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. అన్నో लेवी ଲୋକମାନଙ୍କଠାରୁ ଏକ ଦଶମାଂଶ ଗ୍ରହଣ କରନ୍ତି, ହଁ। କିନ୍ତୁ ଆମେ କହିପାରିବା ఈ అమ్మ ఎందుకు బైబిల్ పట్టుకుంటుంది? ମଲ୍କୀସେଦକୁ ଦଶମାଂଶ ଦେଲେ, ତାର ଅର୍ଥ ଲେବି ମଧ୍ୟ ତାହା ଦେଲେ। ଲେବି ଯେ ପର୍ଯ୍ୟନ୍ତ ଜନ୍ମ ନ ହୋଇଥିଲେ ସୁଦ୍ଧା ଅବ୍ରାହମ ମଲ୍କୀସେଦକୁ ଭେଟିବା ସମୟରେ జన్మ ହେଇ నొత్తిలే, జన్మించలే, ఇంకా పిల్లలు జన్మించలా. తెలుగురే జన్మించిన కాదు, ఆయన శరీరములో ఆ, గర్భం ఆయన 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 గర్భమందుండేవారని. ఫర్ స్టిల్ హిస్ సన్స్ ఫాదర్స్ లోయిన్. ସେତେବେଳେ କହିବା ସମୟ ନଥିଲା, అంటే అది చెప్పేటప్పుడు పిల్లలు ఉండేవారు కాదు. ତାପରେ ତାଙ୍କର ଶରୀର ଥିଲା। అంటే వాస్తవంగా చెప్తే ఆయన శరీరం లోపల పిల్లలు ఉన్నారు. అప్పుడు ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చే అబ్రహాం ఈ କଥା ଈଶ୍ୱର କହୁଛନ୍ତି। అబ్రహాం ఈ మాటను దేవుడు ఈ మాట ఆది పుస్తక 15 ଅଧ୍ୟାୟରେ 14 ପଦରେ ఆది కాండము 13వ అధ్యాయం 15వ వచనం. ବଡ ଦାନି ହେଇକିରି ସେମାନେ ଯାତ୍ରା କରିବ। విపరీతమైన ధనవంతులై ప్రయాణం చేస్తారు. కోటిରୁ ఎక్కడి నుంచి? మిస్రాయిమురు ఐగుప్త దేశం ఏ నుంచి. ప్రతిష్ట సేమార్గ రూపురే వచ్చి ఈ వాగ్దానం వారి కొరకున్నది. హిందూ ఎబాబి సేమార దాని అయినది, కానీ ఇప్పటి వరకు వారు ధనవంతులు కాలేదు. దాని ఎబాని మందే ధనవంతులు అవుటకు మిస్రాయిమురు భారీ వారు వచ్చి ఐగుప్త దేశం నుంచి మిస్రాయిమురు భారీ వాసమేరే ఐగుప్త దేశం నుంచి బయలుదేరి బోడో దాని అయికిరి యాత్ర కొరువు ధనవంతులై ప్రయాణం చేస్తారని. ప్రైజులో హల్లెలూయా. కథ జనకు అర్థం పుచ్చుతుంది బోలి మూ జానినా ఎంతమందికి అర్థం తెలుసునో తెలియట్లేదు. ଏବେ ସେତମେ ଜାଣିବାର ଅଛି। తెలుసుకోవాల్సింది ତାପରେ ଯାତ୍ରା పుస్తକ 3ର 21 ପଦରେ କହୁଛନ୍ତି, నిర్గమకాండం 3వ అధ్యాయం 21వ వచనం చెప్తున్నది, ఓ మిస్రేమియ లోకమానంగర నేను ఐగుప్త దేశస్థులపై ଲୋକମାନଙ୍କୁ ଅନୁଗ୍ରହ ମାତ୍ର କରିବା ସଙ୍ଗୀରେ ତୁମେମାନେ ମୁଁ ସେମାନଙ୍କୁ କଣ କରିବ? ଅନୁଗ୍ରହ ମାତ୍ର କରିବା। నేను వారికి కటాక్షించుతానని ଏକ ତମେ ଜାଣିବାର ଅଛି। మొదటి తెలుసుకోవాలి. ମିଶ୍ରମୀ ଲୋକମାନଙ୍କର ମନକୁ ఐగుప్త దేశస్థుల యొక్క మనసుకి ରୂପାନ୍ତର କରିବ। మార్పు చెందిస్తారు. କଣ ପାଇଁ? ఎందుకు? ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ପ୍ରତି। ఇశ్రాయేలీయుల నిమిత్తము. హలో, అన్నారా? ଆଜି ରାତ୍ରି ଆଜି ଦିନ ବେଳେ ଭଲ ଭଲ ଶୁଣନ୍ତୁ। ఈ రోజు పగటి వేళ బాగా 400 ବର୍ଷ పర్యంత 400 సంవత్సరాలు ఇస్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ କ୍ଲେଶ ଦେବ। ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କର ମନକୁ ରୂପାନ୍ତର କରିବ ଈଶ୍ୱର। ఇశ్రాయేలీయులకు శ్రమనిచ్చిన ఐగుప్తీయులకు రూపాంతరమున చేయించు. ఓ ప్రైజ్ ద లార్డ్। హల్లెలూయా. ତୁମକୁ କ୍ଲେଶ ଦଉଛନ୍ତି, ఎవరు నీకు శ్రమలు କେ పెట్టిస్తున్నారు? ତୁମକୁ ଦୁଃଖ ଭୋଗ କରୁଛନ୍ତି, నీకు దుఃఖ
କେ ତୁମକୁ ବାଧା କରୁଛନ୍ତି, କେ ତୁମର ବିରୁଦ୍ଧରେ କହନ୍ତି, ఎవరు మీ వ్యతిరేకిస్తున్నారు? କିଛି ଦିନ ପରେ కొన్ని రోజుల తర్వాత ସେମାନଙ୍କର ମନକୁ వారి మనసులను ଈଶ୍ୱର ରୂପାନ୍ତର କରିବ। దేవుడు రూపాంతరపరుస్తాడు. କେତେ ଜଣ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ବୋଲି ଜାଣିନାହିଁ। Praise the Lord. Amen. Amen. ଦୁଇ రెండు ଈଶ୍ୱର ରୂପାନ୍ତର କରିବ। ହିତୋପଦେଶ సామెతల గ్రంథం 21 అధ్యాୟର 21వ అధ్యాయం ଏକ ପଦ ଟିକେ ପଢନ୍ତୁ ବେଗି। మొదటి వచనం. యెహోవా దేవుడను ఆ. రాజు హృదయమును ఆ. నీటి కాలువ వలె ఉన్నది. Amen. ఆయన ఈ ଓଡ଼ିଆ ବାଇବଲ କଣ ପାଇଁ ତୋରିକିରି ଆସୁଛନ୍ତି ଏଠି? ତାର ଜମିରେ ପାଣି ମଡ଼ାଇବା ପାଇଁ ଛୋଟ ନାଳ କରେ। ସେ ତାର ଯୁଆଡେ ଦେବାକୁ ଚାହେଁ ସିଆଡେ ତାର ନାଳ ପକାଇ ଆଉଥରେ ପଢ ମା। రాజాను అంధకరణ సదాప్రభువు హస్తరే జోళ ప్రణాళి హలో రాజాంగిర హృదయ రాజు యొక్క హృదయము జଳ ପ୍ରାଣାଳୀ ପରିଆକା దేవుని యొక్క చేతిలో నీటి కాలువ వలె. କେମିତି ଅଛି ତାର ଅର୍ଥ କଣ ଅଛି? దాని అర్థం ఏంటిది? ପାଣିକି କୋଉ ବାଟରେ దేవుడే ఇచ్చా ଇଚ୍ଛା କରି ସେ ବାଟକୁ ବୁଲାଇ ପାରନ୍ତି। అంటే నీరు ఎటుపక్క తిప్పాలో అటుపక్క తిప్పబడుచున్నది. ଭୂମି ଉପରେ భూమిలో ପାଣି କେମିତି ପଠାଇବାର ଅଛି ସେ ଚାଷୀକି ଜାଣନ୍ତି। ఎటుపక్క నీళ్లు పంపించాలో కష్టపడిన కృషికుడికి తెలుసు. ସେ କୋଟିକି ପଠାଇବା ପରେ ଚାହାନ୍ତି ସେଠିକି ପଠାନ୍ତି। ఆయనకి నచ్చిన చోటికి నీళ్లు తోడిది. ସେକି ବଳି అదే రీతిగా ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ହୃଦୟ మనుషుల హృదయము ତୁମର ଉପରକୁ మీ మీదకి ବୁଲାଇବା ପାଇଁ ଈଶ୍ୱରకి ଶକ୍ତି ଅଛି। దేవునికి తిప్పడానికి శక్తి ఉంది. କାରଣ କଣ? కారణం ఏంటిది? ମନୁଷ୍ୟର ହୃଦୟ మనిషి హృదయము ଈଶ୍ୱରଙ୍କର ହାତରେ ଅଛୁ। దేవుని యొక్క చేతిలో ఉన్నది. ତାଙ୍କର ଇଚ୍ଛା ଅନୁସାରେ ఆయన ఇష్టానుసారంగా ବୁଲାଇ ପାରେ। ପ୍రైଜ୍ ଦ ଲର୍ଡ। తిప్పొచ్చు. హలో ప్రైజ్ ద లర్డ్। అదే ఇస్రాయేల్ లోకମାନଙ୍କର ହୃଦୟ ఇశ్రాయేల్ ప్రజల యొక్క హృదయము ଈଶ୍ୱରଙ୍କର ପିଲାମାନଙ୍କର ନିକଟକୁ ବୁଲାଇଲେ। ఐగుప్త దేశస్తుల యొక్క హృదయాన్ని ఇశ్రాయేలీల కొరకు దేవుడు తిప్పారు. କଣ ପାଇଁ? ఎందుకోసం? ତତେ ଧନ୍ୟବାଦ କରିବା ପାଇଁ, ధనవంతుడిగా చేయుటకు, ତତେ ఆశీర్వాଦ କରିବା ପାଇଁ, ఆశీర్వదించుటకు, ତୁମେ ବଡ ଧନୀ ହେଇକିରି ଯାତ୍ରା କରିବାକୁ మీరు ధనవంతులై ప్రయాణం చేయుటకు. କେନ୍ଦ ଜଣକୁ ବୁଝି ପାରିଛନ୍ତି। ఎందరికీ అర్థమవుతున్నది? ଗାଡି ବାଲାକୁ ଚୁପଚାପ ରେ ବସାରାଇ తెలిసిన వారు జ్ఞానం తెచ్చి ଆଜି చెప్పండి. କେତେଟି ବ୍ୟକ୍ତିର ଦୁର୍ୟ ఈ రోజు కొంతమంది వ్యక్తులు ତୁମର ପରିବାର ପାଇଁ ఈ కుటుంబం పట్ల ଈଶ୍ୱର ବୁଲାଇବା ଯାଉଛି। దేవుడు తిప్పడానికి వెళ్తున్నారు. ମୋ ବାଇବେଲ କହୁଛେ କୃପା କଲେ ବୋଲି। దేవుడు కటాక్షించారని. ହେଲେ ମୋର ବାଇବେଲ ତ ଓଡ଼ିଆ ମଲୟାଳ ବାଇବେଲ ସେମିତି। నా బైబిల్లో చెప్తున్న దేవుడు కృప చూపించారని. ହେଲେ ଭାଇ ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పే అర్థం ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ఇశ్రాయేలీయుల కొరకు ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କଣ କରୁଥିଲେ? ఐగుప్త దేశస్తులకు ఏం చేశారు? ତାଙ୍କର ହୃଦୟ ତାଡ଼ାରେ దేవుడు ବୁଲାଇଲେ। వారి హృదయాలను దేవుడు తిప్పారు. ହେଲେ ମୁଁ କହିବାର ବୁଝୁଛନ୍ତି ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କଣ କାମ କରୁଥିଲେ? ఇశ్రాయేల్ ప్రజలు ఏం పని చేసేవారు? ବୁଝୁନାହାନ୍ତି? ఇశ్రాయేలీయులు ఏం పని చేసేవారు? ଜୋସେଫ କହୁଛନ୍ତି యోసేపుతో చెప్పేది ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କଣ କାମ କରୁଛନ୍ତି? ఇశ్రాయేల్ ప్రజలు ఏం పని చేశారు? ସେମାନେ ମେଷମାନଙ୍କୁ ପାଳନ କରୁଥିଲେ। గొర్రెలకు మేపుకున్నది. ସେ ମେଷମାନଙ୍କୁ ପାଳନ କରିବା ଲୋକମାନଙ୍କୁ ମିଶ୍ରମ ଲୋକମାନେ ନିନ୍ଦା କରୁଥିଲେ। అయితే గొర్రెలను కాపుకున్న వారిని ఐగుప్త దేశస్తులు కించపరిచి చూచేవారు. హలో ବୋଲ ବୁଝିବରେ ସବୁ ପଢିବା ପରେ ସମୟ ନାହିଁ ମୋର ପାଖରେ। అన్ని చదివి చెప్పడానికి సమయం లేదు. ଆଦି ପୁସ୍ତକରେ ଅଛି ସେଟା। ఆది కాండములో ఉన్నది. ଆମେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ କଣ କରୁଥିଲେ? ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు? ମେଷମାନଙ୍କୁ ପାଳନ କରୁଥିଲେ। గొర్రెలను మేపుకుంటున్నారు. ଜୋସେଫଙ୍କର ଭାଇମାନେ ସେ କାମ କରୁଥିଲେ। యోసేపు సహోదరులు అనేది అన్నదమ్ములు అదే పని ସେତିକି చేశారు. ଲାଗି ସେମାନଙ୍କୁ କୋଶନ ଦେଶ ଦେଲେ। అందుకే వారికి గోషేమ్ అన్న దేశాన్ని ఇచ్చారు. ସେଠି ସେମାନେ କାମ କରୁଛନ୍ତି। అక్కడ వారు పని చేస్తున్నారు. ପ୍రైଜ କଣ କରୁଛନ୍ତି? ମେଷମାନଙ୍କୁ ପାଳନ କରୁଛନ୍ତି। గొర్రెలను మేపుకుంటున్నారు. ତାର ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ దానికి తోడు తోడుగా ମିଶ୍ରମରେ କାମ ବି କରିଛନ୍ତି। ఐగుప్త దేశంలో పని ଆମେ చేశారు. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ସଦାବେଳେ ଘୃଣା କରନ୍ତି। అందుకే ఇశ్రాయేలీయులు ఎప్పుడుగా చులకగా చూశారు. ମିଶ୍ରମ ସଦାବେଳେ ଘୃଣା କରନ୍ତି। ఐగుప్త దేశస్తులు ఇశ్రాయేలు చులకగా చూశారు. ଘୃଣା କରିବା ଲୋକମାନେ చులకగా చూసి ମତେ ଧନୀୟ କରିବ। నిన్ను ధనవంతుడిగా మారుస్తారు. ଅର୍ଥ ବୁଝିପାରୁନାହାନ୍ତି? అర్థం కాలేదు. କେ ତୁମକୁ ଘୃଣା କରନ୍ତି, ఎవరు నీకు କେ అసహిస్తారు? ତୁମର ବିରୁଦ୍ଧରେ କହନ୍ତି, ସେ ବ୍ୟକ୍ତିର ମନକୁ వాని మనసుకి ଈଶ୍ୱର ବଦଳିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। మార్చుతారు. ବଦଳିଲେ మార్చితే ତୁମକୁ ଆଶୀର୍ବାଦ ହେବ। నీకు ఆశీర్వాదం. యేసువిట దావతి యా షాదరార గదర
ହେଇଯିବା ମାଟିରେ గట్టి పడిపోయిన మట్టిలో ପାଣି ପଡିଲା କେମିତି ଲାଗେ ସେମିତି କରିଦବ నీళ్లు పడితే ఎలా ఉంటుందో అలా. ହ୍ୟାଲୋ ବୁଝିଲେ କେମିତି ଧାନ ଏକ ମାଟିରେ କେତେ ପଉଡାରେ କାମ କଲେ ବି କିଛି କାମ ହେଇପାରିବନି. గట్టి పడిన మట్టిలో ఎన్ని పనులు చేసినా ఏమీ అవ్వదు. ପାଣି ଟିକେ ପଡିଲେ କଣ ହେଇଯିବ నీళ్లు కానీ పడితే ఏమవుతుంది? ସେଠି କଣ ବିଳିଯିବ. అది మొత్తంగా కలిసి କେତେ ଟାଣ ଥିଲେ ବି ఎంత లావుగా ଈଶ୍ୱର କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ ଆରମ୍ଭ କଲେ దేవుడు పనిచేయడానికి వెళ్తే କେତେକ ଜଣଙ୍କର ହୃଦୟ ఎంత లావుగా ఉన్న ତୁମ ପ୍ରତି నీ పట్ల ଆପଣଙ୍କ ପାଇଁ నీ పట్ల ଧାରଣୀ ହେଇଯିବ. అరిగిపోదు. ଯୀଶୁଙ୍କ ନାମରେ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଯୀଶୁଙ୍କ ନାମରେ ଧାରଣୀ ଧାରଣୀ ହେଇଯାଅ. అరిగిపోదు కాక. ହ୍ୟାଲୋ ସେ ପଦରେ ଠିଆ ହେଇକିରି କହିବା ପାଇଁ ମତେ ଇଚ୍ଛା ଲାଗୁଛି ସମୟର ଅଭାବ. అక్కడ నిలబడి చెప్పడానికి ఆశ కలుగుతున్నది. ହେଲେ ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చా? ମିଶ୍ରଇମ ଲୋକମାନେ ఐగుప్త దేశస్థులు ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ କଣ କଲେ ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశారు? କଟାକ୍ଷ కటాక్షించారు. ସେମାନେ କଣ କଲେ ఏం చేశారు? ଓଡିଆରେ କହୁଛନ୍ତି ଅନୁଗ୍ରହ ପାତ୍ର କଲେ. కటాక్షించారని. କିଏ ନିନ୍ଦା କାହାକୁ ନିନ୍ଦା କରୁଛ ఎవరికి దూషించారో ସେ ତାକୁ ଆଶୀର୍ବାଦ କରୁଛ. వారే వారికి దీవించారు. ହ୍ୟାଲୋ ହ୍ୟାଲୋ କାର ପାଟିରୁ వారి నోట్లో నుంచి ତମକୁ ଦେବା ପାଇଁ ରାଜି ହେଇଛ. నీకు ఇచ్చుటకు ఆయన సిద్ధమయ్యాడు. କାରଣ କଣ దేనికి కారణం? ଈଶ୍ୱର କାମ କରୁଛନ୍ତି ତାର କହୁଛନ୍ତି. పని చేస్తున్నారు. ସମସ୍ତଙ୍କୁ ବୁଲାଇବା ଈଶ୍ୱର అందరికి తిప్పే, ସମସ୍ତଙ୍କୁ ହଲାଇବା ଈଶ୍ୱର అందరికి కలిపే దేవుడు. ସମସ୍ତଙ୍କୁ ଟିପିବା ଈଶ୍ୱର. అందరికి తిప్పే దేవుడు କଣ କରୁଛନ୍ତି କାମ କରୁଛନ୍ତି. పని చేస్తున్నారు. କେତେ ଜଣକୁ ବୁଝିପାରୁଛନ୍ତି? అందరికి తెలుసు. କହିଦେଲ ହ୍ୟାଲୋ ଦୁଇ రెండు ତାର 21 ପଦ ବର୍ତ୍ତମାନ ପଢନ୍ତୁ 3ର ଯାତ୍ରା ପୁସ୍ତକ 3ର 21. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటకం కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు మట్టి చేతులతో వెళ్ళరు. ఆమేన్. ମାତ୍ର ପ୍ରତ୍ୟେକ ଜଣ ଆପଣା ପ୍ରତିବାସୀ କି ଓ ଆପଣା ଗୃହ ପ୍ରତିବାସିନୀ ସ୍ତ୍ରୀମାନଙ୍କ ନିକଟରୁ ଏଇଟା ପର୍ଯ୍ୟନ୍ତ କଣ ମିଶରୀୟ ଲୋକମାନଙ୍କ ସାକ୍ଷାତରେ ଏହି ଲୋକମାନଙ୍କୁ ଅନୁଗ୍ରହ ପାତ୍ର କରିବା ତହିଁରେ ତୁମମାନଙ୍କର ଯାତ୍ରା ସମୟରେ ସେମାନେ ତୁମମାନଙ୍କୁ ଉପହାର ଦେବେ. ଉପକାର ବୋଲି କହୁଛି. ରିକ୍ତ ହସ୍ତରେ ଯିବ ନାହିଁ. କେମିତି ହବ? ରିକ୍ତ ହସ୍ତରେ ରିକ୍ତ ଶୂନ୍ୟ ହସ୍ତରେ ଯିବ ନାହିଁ ମାନେ ఉట్టి చేతితో పంపించారని. ଦୁଇ రెండు ତାଙ୍କର ପରିସ୍ଥିତି వారి స్థితిగతి ମିଶ୍ରମରେ କେମିତି ଅଛନ୍ତି? ఐగుప్త దేశంలో ఎలాగుంది? ବାଇବଲ ଜାଣି ରିକ୍ତ ହସ୍ତରେ ଅଛି. ଏ ବାକ୍ୟ ଭଲ ଭାବରେ ଶୁଣିଲେ ଆଗ ତମକୁ ଜାଣିବ. వాక్యం బాగా వింటేనే అర్థమయ్యేది. ଏବେ ତାଙ୍କର ପରିସ୍ଥିତି ଇସ୍ରାଏଲ ପରିସ୍ଥିତି କେମିତି ଅଛନ୍ତି? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ସେମାନେ ମିଶ୍ରମରେ ଅଛନ୍ତି. ఐగుప్త దేశంలో ఉన్నారు. ମିଶ୍ରମରେ କେମିତି ଅଛନ୍ତି? ఐగుప్త దేశంలో ఎలాగున్నారు? ଶୂନ୍ୟ ହସ୍ତ శూన్య హస్తముతో କିଛି ନାହିଁ ఉట్టి ହାତରେ చేతితో ఏం లేదు చేతిలో. ହାତରେ କିଛି ନାହିଁ ବୋଲି କହୁଛନ୍ତି. చేతిలో ఏమీ లేదు. ହ୍ୟାଲୋ ଈଶ୍ୱର ବୁଲାଇବା ସମୟରେ దేవుడు తిప్పేటప్పుడు ଈଶ୍ୱର ମନକୁ ବଦଳାଇବା ସମୟରେ మనసులను తిప్పేటప్పుడు ତୁମର ହାତ ଶୂନ୍ୟ ନାହିଁ. నీ చేతులు ఉట్టివి కాదు. ଓ ଶାନ୍ତରା అర్థ ବୁଝୁନାହାନ୍ତି ଅର୍ଥ ବୁଝୁନାହାନ୍ତି ଅର୍ଥ ବୁଝିପାରୁନାହାନ୍ତି ଅର୍ଥ ବୁଝିପାରୁନାହାନ୍ତି అర్థం కాలేదేమో. ଅର୍ଥ ବୁଝିପାରୁନାହାନ୍ତି ଅର୍ଥ ବୁଝିପାରୁନାହାନ୍ତି. ତମେ ଏବେ ଶୂନ୍ୟ ହସ୍ତରେ ଅଛ. ఇప్పుడు నువ్వు ఉట్టి చేత్తో ఉన్నావు. ଈଶ୍ୱର ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ହୃଦୟକୁ ବୁଲାଇଲେ దేవుడు మనుషుల హృదయాన్ని తిప్పితే ମନୁଷ୍ୟର ହୃଦୟକୁ ବୁଲାଇଲେ దేవుడు మనుషుల ଏବେ ଶୂନ୍ୟ ହସ୍ତ କଣ ହବ? ఇప్పుడు శూన్యముగా చేతులు ఏమవుతాయి? ଶୂନ୍ୟ ହସ୍ତ କଣ ହବ? శూన్యముగా చేతులు ఏమవుతాయి? ପୂର୍ଣ୍ଣ ହେଇଯିବ. Praise the Lord. హల్లెలూయా. Reason. ବର୍ତ୍ତମାନ ఇప్పుడు ଇସ୍ରାଏଲ କେମିତି ଅଛନ୍ତି? ఇప్పుడు ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? ନାଇଁ 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 ବାକ୍ୟ କହିବାର ଅଛି. ତମେ କଣ କହିଲେ ହେବ ନାହିଁ. వాక్యం చెప్తే ଏ ମାନେ ଗୀତ ସଙ୍ଗୀତ కీర్తనలు 81 81లో 6 ପଦ ପଢନ୍ତୁ ବେଗି 6వ వచనం. ବେଗି ପଢାବେ. ତମେ ବାଇబଲ ପଢିପାରିବେ. వారి భుజములకి నేను బరువు చెప్పగా వారి చేతులు మెత్త గంపలు ఎత్తకుండా విడుదల పొందెను. ആമേൻ. ପରମେଶ୍ୱର କହିଲେ ଆମେ എന്റെ അമ്മ ഒന്ന് നീ ഒന്ന് വായിക്കേ. ചതവ് ପରମେଶ୍ୱର କହିଲେ ଆମେ ତୁମ କାନ୍ଧରୁ ଭାର ଉତାରି ଦେଲୁ ତାହା ହସ୍ତରେ ଟୋକେଇରୁ ମୁକ୍ତ ହେଲା. ആമേൻ.
ଏବେ କେମିତି ଅଛି? ఇప్పుడు ఎలాగుంది? ସ୍କନ୍ଧରେ ଭାର, భుజములో భారము, ଛାତିରେ କଣ ଅଛି? చేతులు ఏమన్నాయి? ଓଡ଼ିଆରେ గంపలు. हमने ସେମାନେ ସ୍କନ୍ଦ ସ୍କନ୍ଧ କୁଣ୍ଡ ଗୁଞ୍ଜାଇ ଦେବୁ। ଆମେ ତାହାର ସ୍କନ୍ଦ ଭାରରୁ ଗୁଞ୍ଜାଇ ଦେବୁ। ତାହାର ହସ୍ତ ଟକାଇକୁ ମୁକ୍ତ କରେ। ଦେବୀ ଦେବୀ ବାଇବଲ ପଢିବା ପାଇଁ ପଢନ୍ତୁ, ନହେଲେ ଦୟାକରି ଉଠିକିରି ପଢା ଯାଆନ୍ତୁ। ଓଡ଼ିଆ ବାଇବଲ ଆଣିକରି ମୋତେ ହାତରେ ରଖୁଛି, ପଢିବା ପାଇଁ ଜଣା ନାହିଁ। ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବା ସମୟରେ ତାର ବାକ୍ୟ ପ୍ରଚାର କରିବା ବ୍ୟକ୍ତିର ସାଙ୍ଗରେ ସାଙ୍ଗରେ ବାକ୍ୟ ପଢିବାର ଅଛି। ତମେ କ'ଣ କରୁଛ? ଅଧା ଘଣ୍ଟା ପରେ ବାକ୍ୟ କହିଲେ କେମିତି କହିପାରିବ? ଇଚ୍ଛା ଲାଗିବ। ଗୋଟିଏ ସାଇଡରେ ఒక చేతిలో ତାଙ୍କର ଭୁଜ మీద କ'ଣ ଅଛି? వారి భుజాలపై ఏముంది? ଭାର ଅଛି। బరువు ఉంది. ହାତରେ କ'ଣ ଅଛି? చేతిలో ఏమున్నాయి? ఓకే, ଟକାଇ ଅଛି। గంపలు. ଟକାଇ, ଗୋଟେ ହାତରେ ଟକାଇ, ఒక చేతిలో గంపలు, ଭୁଜ మీద କ'ଣ ଅଛି? భుజాలపైన ఏముంది? ଭାର। କ'ଣ ଭାର ବୋଲି କହିଲେ? భారం అంటే ଆମେ ଏଇ ବାଡିରେ ଏମିତି ଲଗିକିରି ବୋହିକିରି ନେବାଟା ତମେ ଦେଖୁଛ ତ? మీరు కావిడి చూశారు కదా? ପ୍ରାଇଜର ఈశ్వర ముక్తి మనుష్ୟର ହୃଦୟକୁ ଚେଞ୍ଜ କରିବା ସମୟରେ దేవుడు మనుషుల హృదయాన్ని తిప్పేటప్పుడు ତୁମର ଭାର ତୁମର ଭୁଜରେ ଛାଡ଼ିଯିବ। నీ బరువు నీ భుజములో నుంచి వెళ్ళిపోద్ది. ତୁମର ହାତରେ କ'ଣ ଅଛି? నీ చేతిలో ఏముంది? గంప. టొకై. ଟକାଇ ବୋଲି କହିବାଟା କ'ଣ? ଟକାଇ ଟକାଇ ବୋଲି କହିବାର ଅର୍ଥ? గంప గంప అంటే ଆ ଟକାଇ ବୋଲି କହିବାଟା କ'ଣ ଅଛି? ଇଟା ବଢେଇବାର ସେ ସୂତ୍ର। అంటే ఇటుకలు తయారు చేసే సరుకు. ଇଟା କେମିତି ବଢେଇଛନ୍ତି? ఇటుకలు దేంతో చేసేది? ସେ ଜିନିଷ ତାର ହାତରେ ଅଛି। ఆ చేతులు అది వారి చేతిలో ఉంది. ఈశ్వର ମନ ବଦଳି କରିବା ସମୟରେ దేవుడు హృదయాన్ని తిప్పేటప్పుడు ମାନେ ଇଟା ବଢେଇବା ଜିନିଷ ଛାଡି ఇటుకలు తయారు చేసిన వస్తువులు విడిచి ଶୂନ୍ୟ ହସ୍ତରେ ధన పరిపూర్తి କରିବା ఈశ్వର। శూన్య హస్తముతో ధనమంతా కూడబెట్టుకున్నారు. ପ୍ରାଇଜ୍ ଗଡ୍। ଅର୍ଥ ବୁଝିବା ଲୋକମାନେ ଈଶ୍ୱରକୁ ଧନ୍ୟବାଦ କରିବାର ଅଛି। ଏବେ ତୁମର କାନ୍ଧରେ ఇప్పుడు మీ భుజముపై ଭାର ଅଛି। బరువు ఉంది. ଏବେ ତୁମର ହାତରେ నీ చేతిలో କାମ କରିବାର ସୂତ୍ର ଗୁଡ଼ିକ ଅଛି। పని చేసే సరుకు. ଈଶ୍ୱର దేవుడు ମଣିଷ ମାନଙ୍କର మనుషులకు ହୃଦୟକୁ హృదయాలను ବୁଲାଇବା ସମୟରେ ఏ సమయంలో ସେମାନଙ୍କର ସ୍ଥିତି ବଦଳି ଯାଇଯିବ। వారి స్థితిగతులు మారుతాయి. ସ୍ଥିତି ବଦଳି ହେବା ପାଇଁ ଚାନ୍ଦି ଲୋକମାନେ କହି ଟିକେ స్థితి మార్పు చెందుకోవాలని ఆశ కలిగిన వారు చెప్పండి. ଈଶ୍ୱରକୁ କହନ୍ତୁ, ପ୍ରଭୁ దేవునికి చెప్పండి, ମୋର ସ୍ଥିତି ଟିକେ ବଦଳି କର। నా స్థితిని ఈ మార్చు. ଭାର କାଢି ପକో। బరువుని తీసేయ్. ପ୍ରାଇଜ୍ ଗଡ୍। హల్లెలూయా. ଏତିକି ଦିନ ପର୍ଯ୍ୟନ୍ତ କାମ କରିବା ଜିନିଷ ଥିଲା ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କର। ఇన్ని రోజుల వరకు ఇశ్రాయేలీయుల చేతిలో పనిచేసిన సరుకు అది. ସେଟା ବନେଇବାକୁ କ'ଣ କହନ୍ତି? ଇଟା ବନେଇବାର ଜିନିଷକୁ ఇటుకు తయారు చేసే వస్తువుకి ఏమంటారు? ତେଣୁ ଓଡ଼ିଆରେ ଠକାଇଆ। ଇଟା ବନେଇବାର ఇట్ట కొనే బసే స్లాబ్. ସେଟା ଠକାଇ। ପ୍ରାଇଜ୍ ଗଡ୍। ହ୍ୟାଲୋ, କୋଟି ଚାତରେ ଏବେ କ'ଣ ଠକାଇ ହାତରେ ଅଛି। ఇప్పుడు చేతులు అందరి చేతిలో గంపలు ఉన్నాయి. ଖାଲି ଏখানে କିଛି ପଇସା ନାହିଁ, డబ్బులు లేవు, ଠକାଇ ଏକା ଅଛି। గంపలే. ଠକାଇ ହେଲେ ଠକିବା ଦ୍ୱାରା ଠକାଇ ଅଛି ହାତରେ। అంటే మోసం చేస్తున్నారు కాబట్టి గంపల్లో ఏమి లేవు. ମିଶ୍ରମ ରାଜା ସେମିତି କରିଛନ୍ତି ସେମାନେ। ఐగుప్త దేశంలో రాజు అలా ଏ చేసేది. ଠକାଇ ଛଡା ఆ బొట్టలు ఈ బార తప్ప, ଛଡା గంపలు తప్ప କିଛି ନାହିଁ ପୁରା। ఏమి లేవు. କିନ୍ତୁ ଈଶ୍ୱର କ'ଣ କଲେ? కానీ దేవుడు ఏం చేశారు? ଏ ଦେଶ ତୁମେ ଛାଡିବା ସମୟରେ ఈ దేశాన్ని విడిచిపెట్టే ତୁମେ ଶୂନ୍ୟ ହସ୍ତରେ ମୁକ୍ତି ହସ୍ତରେ ଯିବ ନାହିଁ। ఉట్టి చేతితో ఎల్లవు. ଓ ସେ ହସ୍ତ ఆ చేతులు ମିଶ୍ରମର ଦାନ ଗୁଡ଼ିକ ତୁମର ହାତରେ ఐగుప్త దేశంలో ఉన్న ధన సంపాదన తీసుకెళ్తాయి. ଜୋର ସେ ପ୍ରଭୁକୁ ଧନ୍ୟବାଦ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା ଲାଗିବ। ଜୋର ମାନକ ସନ୍ଧର ହ୍ୟାଲୋ ହ୍ୟାଲୋ ପ୍ରାଇଜ୍ ହ୍ୟାଲୋ
କେତେ ଜଣ ଅର୍ଥ ବୁଝିପାରୁଛନ୍ତି ବୋଲି ମୁଁ ଜାଣିନାହାନ୍ତି। ఎందరికి అర్థం తెలుస్తున్నాయి లేదో నాకు తెలియదు. ମିଶ୍ରମ ଦେଶ ଛାଡ଼ିବା ସମୟରେ ఐగుప్త దేశం విడిచిపెట్టేటప్పుడు ସେମାନଙ୍କ ହସ୍ତ వారి చేతిలో ଓ ଶୁନି ହେବ ନାହିଁ ବୋଲି ଈଶ୍ୱର କହନ୍ତି। సూర్య హస్తముతో ఉండదని దేవుడు చెప్తున్నారు. ସୋମର ହାତରେ ସମୃଦ୍ଧି ହେବ ବୋଲି ଈଶ୍ୱର ఈ କହୁଛନ୍ତି। చేతులలో సమృద్ధి ఉంటదని చెప్తున్నది. କେତେ ଜଣ ବିଶ୍ୱାସ କରିଛନ୍ତି? ఎందరు నమ్మేది? ଆଜି ତମେ ଈଶ୍ୱରକୁ କହନ୍ତୁ ఈ రోజు దేవునికి చెప్పాలి. କେତେ କାମ କଲେ ବି ఎన్ని పనులు చేసినా ମୋର ହାତ ଶୂନ୍ୟ ଅଛି, నా చేతులు శూన్యమే. ଆଜି ମୋର ହାତକୁ ପୂର୍ଣ୍ଣ କର ବୋଲି ଈଶ୍ୱରକୁ କହନ୍ତୁ। నా చేతులను నింపు దేవా అని କେତେ చెప్పండి. ଜଣ ସେମିତି କହିବା ପାଇଁ ସାହସ ଧରୁଛନ୍ତି? ఎంత మంది ధైర్యం తెచ్చుకున్నారు ఈ మాటలు చెప్పడానికి? హలో ప్రైజ్ హలో హల్లెలూయా స్తోత్రం। బైబిల్ కొట్టే వాక్యం పడండి బేగి బైబిల్లో ఒక వాక్యం చదవండి. హితోపదేశ 13వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ అధ్యాయం ତାର 33 ପଦ 22 ପଦ 22వ వచనం. ହଲୋ ବେଗି ଟିକେ ପଢନ୍ତୁ, ଟିକେ ମତେ ସାହାଯ୍ୟ କର, ସମୟ ଶୀଘ୍ର ପଳେଇ ଯାଇଛନ୍ତି। మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల పాపాత్మకి 13:23 కదా. 22 ଉତ୍ତମ ଲୋକ ଆପଣ ଆପଣ ପୌତ୍ରମାନଙ୍କ ପାଇଁ ଅଧିକାର ଛାଡ଼ିଯାଏ, ମାତ୍ର ପାପୀର ଧନ ଧାର୍ମିକମାନଙ୍କ ପାଇଁ ସଞ୍ଚିତ ହୁଏ। ఏ వాక్య ଶୁଣିବା ସମୟରେ ତମେ ଟିକେ ପ୍రైଜ୍ କହିବାକୁ ଭାବୁଥିଲି, ତମକୁ ସେ ବୁଝିବନି। పాపుల ధనము నీతిమంతుల కొరకు సంచయించుకొని ఉంచబడి ఉన్నది. ఏ వాక్ୟରେ ତଳେ ଅଣ୍ଡରଲାଇନ୍ ପକ। ఆ వాక్యాన్ని కింద గీత రాసుకోండి. କଣ ବାକ୍ୟ କହୁଛନ୍ତି? వాక్యం ఏం చెప్పాలి? ପାପୀ ମାନଙ୍କର ଧନ పాపుల యొక్క ధనము କାହାର ପାଇଁ ସଞ୍ଚୟ କରି ରଖାଯାଇଛି? ఎవరి కొరకు సంచయం ତୁମ ପାଇଁ ବୋଲି କହ। ఈ కొరకు ଆମେ କହ ମୁଁ ପାଇଁ ବୋଲି କହ। నా కోసం అని చెప్పండి. କହନ୍ତୁ ଟିକେ ମୋ ମୁଖ ପିଟାଅ। నోరు తెరిచి చెప్పండి. ପାପୀ ମାନଙ୍କର ଧନ ମୋ ପାଇଁ। పాపుల యొక్క ధనం నా కొరకు. ఏ କହୁନାହାନ୍ତି ପାଟି ପିଟିକିରି చెప్పలే. ମୁଖ ପିଟିକିରି କହ। నోరు తెరిచి చెప్పు. ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ପାପୀ ମାନେ ଏକା। ఇశ్రాయేల్ ఐగుప్త దేశస్తులు పాపులే. ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ ପାପୀ ମାନେ ଏକା। ఈ పాపీ ମାନଙ୍କର ଧନ କାହାର ହାତକୁ ଆସିଛି? పాపుల ధనం ఎవరి చేతికి వస్తాయి? నీతిమంతులు। నీతిమంతులు. హల్లెలూయా గట్టిగా ప్రైజ్ ది లార్డ్। yes హలో ଶୁଣ ଆରାଧନା କରିବା ପାଇଁ ଇଚ୍ଛା ଲାଗୁଛି। ఆరాధన చేయడానికి ఇష్టం ఉంది. అవి ఇస్రాయేల్ ଲୋକମାନେ ମିଶ୍ରରେ କାମ କରୁଛନ୍ତି। ఐగుప్త దేశస్తులు దేశములో ఇశ్రాయేల్ ప్రజలు పనిచేస్తున్నారు. ସେମାନଙ୍କୁ କଣ କଲେ వేదన ପାଇନାହାନ୍ତି। వారికి జీతాలు దొరకట్లేదు. వేదన ନ పాଇବ ଦ୍ୱାରା జీతాలు దొరకలేనందున 100 ବର୍ଷର వేదన 100 సంవత్సరాల జీతం ଗୋଟେ ମିନିଟ୍ పాకెట్ ରେ ପଶିଗଲା। ఒకేసారి చేతికి వచ్చింది. 100 ବର୍ଷର 100 సంవత్సరాల జీతము వేదన జీతము ଗୋଟେ సెకండ్ ରେ ହାତ ଗଲେ। ఒకే నిమిషంలో చేతికి వచ్చింది. హలో ଶୁଣନ୍ତୁ, ଦୁଷ୍ଟମାନେ దుష్టులు ଏବେ କଣ କରୁଛନ୍ତି? ଧର୍ମୀୟ ଲୋକମାନଙ୍କୁ ଦାନୀୟ କରିଦେଇଛନ୍ତି। నీతిమంతులకు ధనవంతులుగా మారుస్తున్నారు. ମୁଁ କହିବାର ଅର୍ଥ ବୁଝିପାରୁଛ ନା? ଈଶ୍ୱରଙ୍କର ଆହ୍ୱାନ ଅନୁସାରେ ଆହୁଦ ହେଇଥିବା ଲୋକମାନଙ୍କର ସବୁ ବିଷୟ ମଙ୍ଗଳ। దేవుని యొక్క చిత్తానుసారంగా పిలవబడిన వారికి అన్నీ మేలే. ଏତେ ବର୍ଷ 100 ବର୍ଷ 100 సంవత్సరాలు ଏମାନେ କ୍ଲେଶ ଭୋଗ କଲେ। వీళ్ళు కష్టం అనుభవించారు. କାମ ପାଇନଥିଲା। పని దొరకలే. କାମ ପାଇନଥିଲେ, କାମ କରୁଥିଲେ పని చేసేవారు. କିନ୍ତୁ ସେମାନଙ୍କୁ କଣ ପାଇନାହାନ୍ତି? ପଇସା ନାହିଁ। వారికి ఏం లేదు, డబ్బులు లేవు. ସେମାନଙ୍କୁ ଟଙ୍କା ମିଳିଲା ନାହିଁ। వారికి డబ్బులు దొరకలేదు. ପଇସା ମାଗିଲେ ଲାତ ମାରିବ, డబ్బులు అడుగుతే ପଇସା ମାଗିଲେ ପିଟିବା। ల్యాప్టాప్ କିନ୍ତୁ కొడతారు. ଈଶ୍ୱର କଣ କଲେ? కానీ దేవుడు ఏం କିଏ చేశాడు? ଫୁଟିଛନ୍ତି ସେ ଲୋକ, ఎవరు కొడుతున్నారో ఆ మనిషికి ସେ ମନୁଷ୍ୟ ସେମାନଙ୍କୁ ଦାନୀୟ କଲେ। వారే వారికి ధనవంతులుగా చేశారు. స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా। ଏମାନେ ଈଶ୍ୱର କହିଲେ ସେମାନଙ୍କୁ ମାଗ ବୋଲି କହିଲେ। దేవుడు చెప్పారు వాళ్ళకి మీ సొమ్ము అడగండి. ଆମେ ଏ ଦେଶ ଛାଡ଼ିକିରି ଯାଉଛି, ଦିଅ ବୋଲି କହିଲେ। మేము దేశం విడిచి వెళ్ళిపోతున్నాం, మాకు ఇచ్చేయండి. ଦିଅ ବୋଲି କହିଲେ। ఇచ్చామని అడిగారు. କଣ କଣ ଦେଲେ? ఏమేమి ఇచ్చారు? କଣ କଣ ଦେଲେ? ସୁନା ଦେଲେ,
బంగారం ఇచ్చారు, ତାପରେ କଣ କଣ ଦେଲେ? దాని తర్వాత ରୂପା ଦେଲେ, వెండి ఇచ్చారు, ଆହୁରି କଣ ଦେଲେ? ఇంకేమి ఇచ్చారు? ବସ୍ତ୍ର ଦେଲେ। విలువైన వస్త్రాలు ఇచ్చారు. ମିଶ୍ରମରେ କାମ କଲା ସମୟରେ କଣ ନଥିଲା? ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు ఏం తెలుసు? କାନରେ କିଛି ନଥିଲା। చెవుట్లో ఏముండేది కాదు, ମିଶ୍ରମ କାମ କରି ହାତରେ କିଛି ନଥିଲା। చేతిలో ఏముండేది కాదు, ସେତେବେଳେ ଭଲ ବସ୍ତ୍ର ନଥିଲା। మంచి వస్త్రాలు ఉండేవి కావు. ମିଶ୍ରମ ଛାଡ଼ିଲେ ఐగుప్త దేశం విడిస్తే ଚେହେରା ବଦଳି ଯାଇଯିବ। రూపం మారిపోతే, ମିଶ୍ରମ ଛାଡ଼ିଲେ ఐగుప్త దేశం విడిస్తే ଯୀଶୁଙ୍କ ନାମରେ యేసు నామములో ବାସ୍ତବରେ ମିଶ୍ରମ ଛାଡ଼ିବା ଲୋକର ପରିବାର ఐగుప్త దేశం విడిచి వారిని కుటుంబాన్ని ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା ବାକ୍ୟ ଭଲ ଭାବରେ ଶୁଣନ୍ତୁ। వాక్యం బాగా వినాలి. ସହି ଠିକ ଭାବରେ అదే రీతిగా ఐగుప్ତ దేଶ ଛାଡ଼ିଲେ ఐగుప్త దేశం విడిచిపెడితే అది ତୁମର ପରିବାରରେ ଦେଖିପାରିବ। అది నీ కుటుంబంలో కనిపిస్తుంది, ସେଇଟା ତୁମର ବସ୍ତ୍ରରେ ଦେଖିପାରିବ। వస్త్రధారణలో కనిపిస్తుంది. ହ୍ୟାଲୋ କହିବାର ଅର୍ଥ ବୁଝିପାରୁଛ କି ନାହିଁ? నేను చెప్పి వచ్చిన అర్థం ମିଶ୍ର ఏంటంటే, ଜଗତକୁ ବୁଝାଏ। ఐగుప్త దేశం లోకానికి ఈ తెలియవస్తుంది. ଜଗତକୁ ତୁମ ପରିତ୍ୟାଗ କଲେ లోకాన్ని విడిచిపెడితే ସେଇଟା ତୁମର ଶରୀରରେ ଜାଣିପାରିବ, అది నీ శరీరంలో తెలుస్తుంది, ସେଇଟା ତୁମର ହାତରେ ଜାଣିପାରିବ, నీ చేతిలో తెలుస్తుంది, ସେଇଟା ତୁମର ପରିବାରରେ ଦେଖିପାରିବ। అది నీ కుటుంబంలో కనిపిస్తుంది. ମୋର ତ ପ୍ରାଇଜର କହୁନାହାନ୍ତି। ହାଲେଲୁୟା ପ୍ରାଇଜ ଲ ପ୍ରାଇଜ ଲ ପ୍ରାଇଜ ଲ ହାଲେଲୁୟା। ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన అర్థము, ଏମାନେ କ'ଣ କରୁଛନ୍ତି? మీరేం చేస్తున్నారు? ପ୍ରାଇଜ ଲ ଏମାନଙ୍କର ପଦବୀ କେମିତି ଅଛି? వారి 10,000 ఎలాగుంది? ମୁଁ କହିବାର ବିଷୟ ତୁମେ ଜାଣିପାର। నేను చెప్పిన విషయం మర్చిపోకూడదు. ସେମାନଙ୍କର ହୃଦୟକୁ ରୂପାନ୍ତର କଲେ। వారి ଏକ హృదయాన్ని రూపాంతరపరిచి, ଦୁଇ రెండో ତାଙ୍କର ପରିସ୍ଥିତି వారి స్థితిగతిని ଶୂନି ହସ୍ତ ଏବଂ ପୂର୍ଣ୍ଣ ହସ୍ତ। ఉట్టి చేతులు ఉండేవి. ମିଶ୍ରମ ଥିଲା ସମୟରେ ଶୂନି ହସ୍ତ। ఐగుప్త దేశంలో ఉన్నప్పుడు శూన్య హస్తం. ମିଶ୍ରମ ବାହାରିଲା ପରେ ఐగుప్త దేశం విడిచిపెట్టేసరికి କ'ଣ ହେଉଛି? ପରିପୂର୍ଣ୍ଣ ହସ୍ତ। పూర్తి నిండుదల కలిగిన హస్తం. ଏବେ ତାଙ୍କର ପଦବୀ ఇప్పుడు వారి పదవి ବଡ ଧନୀ విపరీతమైన ధనవంతులు. ସେଠି ବାହାରିବା ସମୟରେ ଧନୀ ହେଇକିରି ବାହାରି ଯାଇଛନ୍ତି। అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు ధనవంతులు କହିପାରିବ ଟିକେ? ମାତ୍ର 2ଟା ବାକ୍ୟକୁ ପଡିବ। రెండే వాక్యం చదువుతాను, ସମୟ ନଥିବା ସକାଶେ సమయం లేదు కాబట్టి. ఇవి ଏକ ତମେ మొదటి ଯୋଉ ଆୟୁବର ପୁସ୍ତକ యోబు గ్రంథము ତାର 42 ର 42లో ତାର 11 ପଦ 11వ వచనం. ବେଗି ତାପରେ ଆଇବର ଭାଇମାନେ ଭଉଣୀମାନେ ଯେଉଁ ଲୋକମାନେ ଆଇବକୁ ଜାଣିଥିଲେ ସମସ୍ତେ ତା ଘରକୁ ଆସିଲେ। ସେମାନେ ସମସ୍ତେ ଆଇବର ଘରେ ଏକ ବଡ଼ ଭୋଜିରେ ଯୋଗ ଦେଲେ। ସେମାନେ ଆଇବକୁ ସାନ୍ତ୍ୱନା ଦେଲେ। ସେମାନେ ଦୁଃଖ ପ୍ରକାଶ କଲେ କାରଣ ପରମେଶ୍ୱର ଆଇବ ପାଇଁ ବହୁତ କଷ୍ଟ ଦେଲେ। ପ୍ରତ୍ୟେକ ବ୍ୟକ୍ତି ଆଇବକୁ ଖଣ୍ଡେ ରୂପା ଓ ଗୋଟିଏ ସୁନା ମୁଦି ପ୍ରଦାନ କଲେ। హలో ప్రైజ్ ది లార్డ్। అతని అక్క చెల్లెలను అంతకు ముందు అతనికి పరిచయులైన వారిని వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధను గూర్చి ఎత్తులేసి దుఃఖములను పొందితోని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. ఇదిగాక ఒక్కొక్కడు ఒక హారమును ఒక్కొక్కడును బంగారమును ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. କେବେ ଦେଲେ? ఎప్పుడు ఇచ్చారు? କେବେ ଦେଲେ? ఎప్పుడు ఇచ్చారు? ସବୁ ଗଲା। అని పోయి କ'ଣ ଗଲା? ఏం పోయే? 10ଟା ପିଲା ମରିଗଲା, 10 పిల్లలు చనిపోయారు, 10ଟା ଘର ଭାଙ୍ଗିଗଲା, 10 ఇల్లులు ఇరిగాయి, ମେଣ୍ଢା ମେଷ ସବୁ ନଷ୍ଟ ହେଇଗଲା, గొర్రెలు మందలు నష్టమైనవి, ସାଙ୍ଗରେ ଥିବା ସ୍ତ୍ରୀ ଛାଡ଼ିଦେଲା, తోడుగా ఉన్న భార్య విడిచిపెట్టారు, ଶରୀର ଥିବ ବୋଲି ଭାବି ସେ ବି ଗଲା। శరీరం ఉంటది అనుకున్నారు, ଏ ସବୁ ନଷ୍ଟ କେଦି ହେଲା ପରେ ఇవన్నీ నష్టనాశనాలు అయిన తర్వాత ଓ ତାଙ୍କର କେ ନିନ୍ଦା କରିଥିଲେ, ఎవరు ఆయనని କେ దూషించారు? ଘୃଣା କରିଥିଲେ, ఎవరు దూషించారు? ସେମାନେ వారు ଆୟୁବଙ୍କର ଘରକୁ ଆସି ఆయుబు ఇంటికి వచ్చి କ'ଣ ଦେଲେ? ఏమిచ్చారు? ହାର ଦେଲେ, ମୁକ୍ତି హారములు ଦେଲେ, ఇచ్చారు, బంగారములు ఇచ్చారు, ପ୍ରାଇଜର బంగాର ଦେଉଥିଲେ। బంగారాలు ఇచ్చారు. କେବେ ମିଳିଲେ? ఎప్పుడు దొరికింది? ସବୁ ଶ୍ରମ କଷ୍ଟ ଭୋଗ କଲା ପରେ, అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత, ସବୁ ଦୁଃଖ ଭୋଗ କଲା ପରେ అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత, ତାପରେ ଆଗେ ସେ ଦାନି ହେଇଗଲା। దాని తర్వాతే ధనవంతులైంది. ପ୍ରାଇଜ ଦ ଲର୍ଡ। హల్లెలూయా. ମୁଁ ଏ ବାକ୍ୟ କହିବା ସମୟରେ నేను ఈ వాక్యాలు చెప్తున్నాను. ଏବେ ତୁମର ନିଜ ଲୋକମାନେ ఇప్పుడు నీ ତଥା ସନ୍ତାନలు କିଛି କରିନାହାନ୍ତି, నీకోసం ఏమీ చేయట్లా. କିନ୍ତୁ కానీ ଏ ଦୁଃଖ ଭୋଗ ସରିଲା ପରେ దుఃఖం అయిపోయిన తర్వాత ଆସିବ। వస్తారు. ସେତେବେଳେ ତୁମ ଉଏ ଶୂନ୍ୟ ହସ୍ତରେ ଥିଲେ, అప్పుడు మీరు ఉట్టి చేత్తో ఉండేవారు. ଏବେ ఇప్పుడు ଏବେ ତୁମର ହାତ କ'ଣ ହବ? నీ చేతులు ఏమవుతాయి? ସେମାନେ ଦବ।
సేమారదవు వారిస్తారు. సేమారదవు వారే యేసు బిడ్డ నామములో యేసు నామములో యేసు నామములో యేసు నామములో కొట్ట వాక్యం కూడా పడదు ఒక వాక్యం కూడా చదవాలి. జిసాయి పుస్తక యెషయా గ్రంథం 61 పదం 61లో 7వ వచనం. మీ యవ్వనమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. కోణ పడదు నీ అవమానముకు నిన్న తొత్త కోణ కొరబో మీ యవ్వనమునకు కరెక్ట్ రెట్టింపు ఘనత పొందుదురు. ಅಲ್ಲ ಸಂಧಿ ಅಲ್ಲ ಜೋದಿಟಿ ಸಂಧಿ ಅಲ್ಲ ತಮ್ಮಟಿಗೆ ಪ್ರೈಸ್ ಲೋಡ್ ಜೋರ್ಸ ಕೊಯ್ಬೇಕತ್ತ నీ అవమానములకు రెట్టింపు. ಒಡಿಯಾರೆ କେଦାରର ସମସ୍ତ ମେଷ ତୁମ୍ଭ ନିକଟରେ ନାଇଁ, 61:7. ಕೋಣ ಪಡ್ರೆ ತಮ್ಮೆ ಲಜ್ಜಾರ ಬರುವಂತವ್ರೆ ಲಜ್ಜಾರೆ ಪರಿವರ್ತನೆ ಲಜ್ಜಾರ ಬರುವಂತವ್ರೆ ಹಲೋ 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 ಟಿಕೆ ಜೋರ್ಸ ಪ್ರೈಸ್ ಲೋಡ್ ಕೋಣ సిగ్గుకు బదులుగా అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత రెట్టింపు కలిగే ఘనత. ಕೆದ್ದ ಲಾಜ್ಜಿದ ಹೌಚಿ ఎంత సిగ్గుపడుతున్నామో, ఎంత అవమానపడుచున్నామో. కే కౌन అంది సత్యభాయ్ జోర్ సే కే అపమాన పరిచయ సమర టికే అధిక కో బోలికో అందుకే కించపరిచి అవమానపరిచినప్పుడు వాళ్ళకి చెప్పండి, ఇంకా కొద్దిగా చెప్పండి. తత దెక్కికి కొన కోచుంది నిన్ను చెప్పేయమంటున్నారు, తత కౌन అంది నీకు చెప్పట్లే. తొమ్మె సెత్తు తక్కువ సేమాన తమకు నో దెక్కిలా ప్రకారం కోచుంది నీకు కనబడకుండా చెప్తున్నారు, కందు తుమ సుణుచుంది నీవు వాటిని వింటున్నావు. కింద తుమ భయకారం నాయి భయపడద్దు. కేతే అవమాన కొరుచుంది ఎన్ని అవమానపరిచినా దుయి గుడా రెండంతులు, దుయి గుడా రెండంతులు. హల్లెలూయా नहीं अपमान करवा लोग छटा जानी ना అవమానపరిచిన వాడికి ఇది తెలీదు. अपमान पाइतिवा लोग जानी चलते అవమానం పొందుకున్న వాడికి తెలుసు. कौन पाउची मोर मुंडरे कौन आसीबा दुई गुण నా మీదకి ఏమొస్తుంది? दुई गुण రెండంతులా समान हेलो ఆశీర్వాదం. पचरति वाला तो मैं बुझ पार चुकी नहीं बोले बुझाई ना వారికి తెలుస్తుందో లేదో తెలియదు. ए तुम अपमान करवा समय तुम कुछ कहवा नहीं काको ఎవరిని అవమానపరిచి ఏం చెప్పొద్దు. हो से लोग सनिधि कहूची बोले कौन ఆ మనిషి అలా చెప్తున్నాడని చెప్పకూడదు. एमिति कहला कौन हो అలా చెప్తే ఏమవుతుంది? समान मिलबो नहीं ఘనత దొరకదు. बुझल कि नहीं అర్థమవుతున్నదా లేదా? हेलो एटा विश्वासी मानकर कथा कहछु విశ్వాసులు అవిశ్వాసుల మాటే. विश्वासी मान को कहले में डरो मत विश्वासी को कहले में डरो मत విశ్వాసులు విశ్వాసికి చెప్పిన భయపడు. ए अपमान करे में किछ करबा नहीं ఎవరు అవమానపరిచిన వారు कमर ऊपर दुई गुण నీకు రెండంతులు, दुई गुण समान पाइबारो రెండంతులు जो किया ओ हेलो गॉड का प्राइज నేను ମୁଁ ବନ୍ଦ କରିବାକୁ ଯାଇଛନ୍ତି ସମୟ ଇନି ଆବର ଅଛି 10ଟା ଅଧା ଭରି ଦରକାର ଏବେ 10ଟା 20 ହେବା ପାଇଁ ଯାଉଛନ୍ତି 10-20 అయింది. ଆଉ ଏ ନାଇଁ ବୋଲି ଭାବୁଛି ନାହିଁ ବାଇକି ବନ୍ଦ କରିବାଟା ଭଲ ପ୍ରାଇସ୍ ହେଲା బాగా ముగిస్తాను. ମୁଁ କହିବାର ଅର୍ଥ నేను చెప్పొచ్చిన అర్థము, ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ 100 ବର୍ଷ କ'ଣ ପାଇଲେ ఇస్రాయేల్ ప్రజలు 100 సంవత్సరాలకి ఏం దొరికారు? ଅପମାନ ପାଇଲେ అపమానము. ଏବେ ଯିବା ସମୟରେ ఇప్పుడు పోయేటప్పుడు ମୁଣ୍ଡରେ ବୋଇକିରି ନେଇ ଯାଇଛନ୍ତି తల మీద మోసుకుంటూ వెళ్తున్నారు. ହ୍ୟାଲୋ 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 ଗୌରୀ କେତେ ଅପମାନ ପାଇଲେ ବି ପ୍ରଭୁକୁ ଧନ୍ୟବାଦ କର ఎన్ని అవమానము, కించపరిచే విధానం పొందుకున్న దేవునికి వందనాలు చెప్పుకోండి. ତତେ ଦେଖିକିରି ଟିକେ କ'ଣ ଅପମାନ କରନ୍ତି నిన్ను చూచి అవమానపరుస్తారు. ସେତ ଯୀଶୁକୁ କହିଲା ପ୍ରକାର ତମକୁ କହିନାହାନ୍ତି ତ ఏసైకి చెప్పినట్టుగా నీకు చెప్పలేదు కదా, ତମକୁ ବି କହିପାରନ୍ତି ସେ నీకు కూడా చెప్పవచ్చు. ଯୀଶୁକୁ କ'ଣ କହିଲେ ఏసైకి ఏం ଏଇଟା చెప్పాడు? ବାପା ନେଇ ମା ନେଇ ପୁଅ ବୋଲି వీడికి అమ్మ లేదు నాన్న లేదు. ସେ ଯୀଶୁ କହିଲେ ମୋର ବାପା ଅଛି ପୁଅ ଅଛି ବୋଲି କହିଲେ କି ఏసై చెప్పారా నాకు అమ్మ ସାଇଲେଣ୍ଟ ହେଇଗଲେ మౌనం పాటించాడు. ସେମାନେ ସାଇଲେଣ୍ଟ ଏମାନେ ଭାଇଲେଣ୍ଟ ହବ ఈయన మౌనం పాటించినప్పుడు వాళ్ళు ଆଲୋ ତମେ ଗୋଟେ ବିଷୟ ଜାଣନ୍ତୁ ఇంకో విషయం తెలుసుకో.
చూసుకో. ତୁ ସାଇଲେଣ୍ଟ ଥିବା ସମୟରେ ସେମାନେ କହିବା ଲୋକ ଭାଇଲେଣ୍ଟ ହବ। నీవు సైలెంట్ గా ఉన్నప్పుడు వాడు వైలెంట్ అవుతాడు. ସେତେବେଳେ ତୁମେ କହିବ ନାହିଁ। అప్పుడు మీరు మాట్లాడకూడదు. ସେତେବେଳେ ସେମାନଙ୍କର ଉପରେ 2 ଗୁଣ ଆଶୀର୍ବାଦ ପଳେଇଯିବ। ఏవో వారి మీద రెండంతల ఆశీర్వాదం. ସେଥିପାଇଁ ଏପଟେ ସେ ଶୁଣିକିରି ଘର ଭିତରକୁ ଆସିକିରି କହିବାର ଅଛି, అది విని ఇంటికి వచ్చి చెప్పాలి, ମୁଁ କେତେ ନିନ୍ଦା ପାଇଛି, నేను ఎన్ని దోషణ ସେତିକି ଆଶୀର୍ବାଦ ମୋର ମୁଣ୍ଡରେ, ఆమెలో କେତେ ନିନ୍ଦା ପାଇଛି ఎన్ని దోషణలు పొందుతున్నావు. ମୋର ମୁଣ୍ଡରେ ଆଶୀର୍ବାଦ। ఆశీర్వాదం అందుకో. హల్లెలూయా। ମୁଁ କରିପାରୁନା, ମୁଁ ନ କରିବା କାମ ଆଉ ଜଣେ କଲେ, నేను చేసిన పని వేరే ఒకటి చేస్తే, ମୁଁ କରିପାରୁନଥିବା କାମ ଜଣେ କଲେ చేయలేని పని వేరే ఒకటి చేస్తే, ସେଟା ଦେଖିକିରି ମୁଁ ବେଶୀ ଖୁସି ଲାଗେ। అది నాకు ఎక్కువ ఆనందం కలిగింది. ଓ ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ କହିବ, ହେ ପ୍ରଭୁ ସେ ଭାଇ ଦ୍ୱାରା ସେମିତି କରୁଛ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ। ఆ సహోదరులు ద్వారా చేశారు, వందనాలు. ଏମିତି କହିବାର ଗୋଟେ ମନ ବୃତ୍ତି ହେବାର ଅଛି ତମେ। ఇలా చెప్పే ఒక మనసు రావాలి. ଏମିତି ଆଗ ତମେ ଆଶୀର୍ବାଦ ପାଇବାର ଉପାୟ। ఇదే ఆశీర్వాదం పొందుకోవాల్సిన విధానం. ଖ୍ରୀଷ୍ଟିଆନ ଲୋକମାନେ ଆଶୀର୍ବାଦ ନ ପାଇବାର କାରଣ, క్రైస్తవుల ఆశీర్వాదం କିଏ పొందలేని ନିନ୍ଦା కారణం. କରିବ, ସାର ବିରୁଦ୍ଧ ନିନ୍ଦା କରିବ। ఎవరు దూషిస్తే వారి వ్యతిరేకంగా దూషిస్తారు. ସେ ତାର ବିରୁଦ୍ଧରେ 2 ପାଦ କହିଲେ ବି କହି ନଥିଲେ ତାକୁ ଶାନ୍ତି ନାହିଁ, ఆయన వ్యతిరేకంగా 2 మాటలు చెప్పగలరు. ନହେଲେ ଚଟପଟ ହେଇଯିବ। లేకపోతే ఇటు అటు కదులుతారు. ସେମାନେ ଚଟପଟ ହେଇଯିବ। వారు ఇటు అటు కదిలిపోతారు. କହିବ ନାଇଁ ରେ ଭାଇ, చెప్పొద్దు କହିବ ନାଇଁ ରେ సహోదరా, ଭଉଣୀ, చెప్పొద్దు సహోదరే. ସେ କହିବାଟା ఆయన చెప్పేది ତମର ମୁଣ୍ଡକୁ 2 ଗୁଣ ଆଶୀର୍ବାଦ। నీ తల మీదకి రెండంతల ఆశీర్వాదం. ଇସ୍ରାଏଲ କେତେ ଅପମାନ କଲେ, ఐగుప్త దేశంలో ఎన్ని అవమానం పొందినా, ఈ ଅପମାନ ପାଇବାଟା ସବୁ ఈ అవమానం పొందుకునేదాన్ని ସବୁ ବେଣ୍ଡି ସେମାନେ ସୁନା అన్ని ରୂପ బంగారము ବସ୍ତ୍ର ଗୁଡ଼ିକ ଧରିକିରି ଯାଉଥିଲା। ఈ କହିବାଟା କ'ଣ ପାଇଁ? ఈ చెప్పేది దేనికి? ଓ ରୂପ ସୁନା ବସ୍ତ୍ର ନେବା ପାଇଁ କହୁଛନ୍ତି। ఈ బంగారం విలువైన వస్తువులు ఇవ్వడానికి చెప్తున్నారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ଏବେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ କିଏ ଦାନ କଲେ? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు ధనవంతులు ତୁମେ చేశారు? କହୁଛି ମିଶ୍ରାଏଲ ନାହିଁ। మీరు చెప్తారు ఐగుప్తీయులు ଇସ୍ରାଏଲ ଲୋକମାନେ 100 ବର୍ଷ କାମ କରିବାର ବେତନ ପାଇନାହାନ୍ତି। 100 సంవత్సరాలు పనిచేసి జీతం దొరకలే. ଗୋଟେ ବାକ୍ୟ ଗୋଟେ ମହ ପଡିଲେ ମୋର ମନ ଶାନ୍ତି ହବ ନାହିଁ। ఒక వాక్యం చదవకపోతే మనశ్శాంతి కలగదు. ଦ୍ୱିତୀୟ ରାଜା 2 రాజుల గ్రంథం ତାର 8 ଅଧ୍ୟାୟ 8వ అధ్యాయం ତାର 5-6 ପଦ ବେଗ ଟିକେ ପଢନ୍ତୁ। 5-6 వచనం. ବେଗି ଇଲିଶା କିପରି ମୃତ ଲୋକଙ୍କୁ ପୁନର୍ଜୀବିତ କରିଥିଲେ, ଏହା ଗେହାଜି ରାଜାଙ୍କୁ କହିବା ବେଳେ, ଦେଖ, ଯେଉଁ ସ୍ତ୍ରୀର ପୁତ୍ର ଇଲିଶା ପୁନର୍ଜୀବିତ କରିଥିଲେ, ସେ ସ୍ତ୍ରୀ ରାଜାଙ୍କ ପାଖକୁ ଆପଣା ଘର ଓ ଜମି ଫେରି ପାଇବାକୁ ଗୁହାରି ନିମନ୍ତେ ପହଞ୍ଚିଲା। ଗେହାଜି କହିଲେ, ହେ ମୋର ମହାରାଜ, ଏ ହେଉଛି ସେହି ସ୍ତ୍ରୀ ଯାହାର ପୁତ୍ରକୁ ଇଲିଶା ପୁନର୍ଜୀବିତ କରିଥିଲେ। ରାଜା ସ୍ତ୍ରୀ ଲୋକଟିକୁ ଆସିବାର କାରଣ ପଚାରିବାରୁ ସ୍ତ୍ରୀ ଲୋକଟି ସମସ୍ତ କଥା କହିଲା। ରାଜା ତାହାକୁ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ଏକ କର୍ମଚାରୀକୁ ନିଯୁକ୍ତ କରି କହିଲେ, ତାର ଯେଉଁ ପ୍ରକୋଷ୍ଠ ଥିଲା ଓ ଯେଉଁ ଦିନ ଦେଶ ଛାଡ଼ିଲା, ସେହି ଦିନଠାରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଏହାର ଜମିର ଉତ୍ପନ୍ନ ଶସ୍ୟର ଫଳ ସେ ସ୍ତ୍ରୀକୁ ଫେରାଇ ଦିଅ, ସେ ସମସ୍ତ ଫେରି ପାଇଛି ବୋଲି ନିଶ୍ଚିତ। ହାଲେଲୁୟା। అతడు ఒక వృద్ధునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికిన బిడ్డ తల్లి తన ఇంటికి కూర్చియు భూమిని కూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహజు, నా ఏలిన వాడవైన రాజు, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. స్వతంత్రం చెప్పొచ్చు కదా। ఏ స్త్రీ କ'ଣ କରିଛନ୍ତି ଜାଣିଛ ନା? ఆ స్త్రీ ఏం చెప్తున్నది? ବଡ ଗୋଟେ ଦୁର୍ଭିକ୍ଷ ଆସିଗଲା। కరువు కాలం వచ్చింది. ସେତେବେଳେ ପ୍ରାୟ ଭବିଷ୍ୟତ ଏତେ କହିଲେ, ప్రవక్త చెప్పారు, ମା ତୁମେ ଏଇଠିରେ ପଳେଇ ଯାଆନ୍ତୁ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ବେଶୀ ଦୁର୍ଭିକ୍ଷ ଆସୁଛନ୍ତି, కరువు వస్తున్నది, ସେଥିପାଇଁ ତୁମେ ଅନ୍ୟ ଦେଶକୁ ଚାଲିଯାଅ। వేరే దేశానికి వెళ్ళిపో. ଏ ମା କ'ଣ ତାଙ୍କର ଘର ଦ୍ୱାର ଜମି ବାଡି ଛାଡିକିରି ପଳେଇଲା। ఈ తల్లి ఏం చేసింది? ఆమెకున్న వస్తువులు ధన సంపద అన్ని విడిచిపెట్టి వెళ్ళింది. 7 ବର୍ଷ ଦୁର୍ଭିକ୍ଷ। 7 సంవత్సరాలు కరువు. ଦୁର୍ଭିକ୍ଷ ସରିଲା ପରେ ମା ଆସିଲା। కరువు వచ్చిన తర్వాత తిరిగి వచ్చింది. ଘରରେ ଆବର୍ଜନା ବସୁଛନ୍ତି। ఇంట్లో ఇంకొకడు ఉన్నాడు.
ఆ గొర్రె ఆవర్జన రోచుంది, ఇంకొకడు ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఆ భూమి ఆవర్జన కామ కరుచుంది, ఆ పొలంలో ఇంకొకడు పని చేస్తున్నాడు. మాకు కిచ్చి పైన ఆ తల్లికి ఏమీ దొరకలే. కారణం నికట్టుకు గొలే ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళారు? రాజాంగర నికట రాజు దగ్గరికి వెళ్ళారు. రాగజాకు కోయిలే రాజుకి చెప్పారు, ଆଜ୍ଞା ମୁଁ 7 ବର୍ଷ ହେଇକରି ଘରେ ଦ୍ୱାର ଜମି ଜାଣିକିରି ଅନ୍ୟ ଦେଶକୁ ଚାଲିଗଲା। 7 సంవత్సరాలు అయితే నా పొలం ఇల్లు వాకిటి విడిచిపెట్టి వెళ్ళాను. ଏବେ ଘର ନାହିଁ ଜମି ନାହିଁ, ఇప్పుడు ఇల్లు లేదు, పొలం లేదు, ମତେ ସାହାଯ୍ୟ କର ବୋଲି କହିଲେ। నన్ను సహాయం చేయండి. ରାଜା କଣ କହୁଥିଲେ ଜାଣିଛ? రాజు ఏం చేసే ଜଣକୁ ପଠେଇଲେ, ఒకరిని పంపించారు. କଣ କଣ କହୁଥିଲେ? ఏమని ସବୁ పంపించారు? କହିକିରି କରିବା ପାଇଁ ସମୟ ନାହିଁ। అన్ని చెప్పి చెప్పడానికి సమయం ରାଜା లేదు. କଣ କହିଲେ? రాజు ఏం చెప్పారు? 7 ବର୍ଷ 7 సంవత్సరాలు ଏ ଘରରେ ଖେ ରହୁଛି, ఎవరు ఉన్నారు? ତାର କଣ କରିବାରେ ଆଦି ଦେବାର ଅଛି, దాన్ని అద్దె ఇచ్చుకోవాలి, କଣ ଅଛି ତାର ରେଣ୍ଟ ଦେବାର ଅଛି, దాన్ని అద్దెనిచ్చేయాలి. କଣ ଦେବାର ଅଛି? ఏమి ఇచ్చుకోవాలి? ବାଡଗା ଦେବାର ଅଛି। అద్దె ఇచ్చేయాలి. 7 ବର୍ଷର ବାଡଗା 7 సంవత్సరాలు అద్దె. ଜମି ବାଡିରେ କାମ କରିଥିଲେ, పొలంలో పని చేశారు, ସବୁ ପଇସା ଦେଲେ। అన్ని తిరిగి ఇచ్చారు. 7 ବର୍ଷ ହ୍ୟାଲୋ ହ୍ୟାଲୋ ତମର ବିଷୟ ରାଜାକୁ କହ, నీ విషయం రాజుకు చెప్పు, ରାଜାକୁ କହନ୍ତୁ ଟିକେ। రాజుకు చెప్పు. ରାଜା ବୋଲି କହିବାଟା ଯୀଶୁ ବାପାକୁ କହ, రాజు అన్నది యేసుక్రీస్తే. ଯୀଶୁ ବାପା యేసయ్యా, 7 ବର୍ଷ ହେଇଲାଣି 7 సంవత్సరాలు అయింది. ମୁଁ ପରିଶ୍ରମ ମୋର ଜମି ବାଡିର నా పొలంలో କିଛି ଆଦାୟ ପାଇପାରୁନାହାନ୍ତି। ఏమి సంపాదన దొరకలే. ଜମି ମୋର, పొలం నాది, ଘର ମୋର, ఇల్లు నాది, ଆହୁରି ଜଣେ ଏଟା ତାବୁ ଆଦାୟ କରୁଛନ୍ତି। ఇంకొకడు దీన్ని ఆక్రమించి సంపాదిస్తున్నాడు. ଆଜି ମୁଁ କହିବାର ଅର୍ଥ ବୁଝନ୍ତୁ। మీరేదో నేను చెప్పేది అర్థం చేసుకో. ଆପଣ ଆପଣଙ୍କର ବେଦନା ପାଇ ନଥିଲେ నీకు నీ జీతం ଦୁଃଖ କର ନାହିଁ, దుఃఖపడద్దు. ରାଜାକୁ ଜଣେଇଲେ ହେଇଯିବ। రాజుకు చెప్పే, ରାଜା ମାନଙ୍କର ରାଜା, రాజులకు రాజు, ରାଜା ମାନଙ୍କର ରାଜା రాజులకు రాజు. ଯୀଶୁ ବାବାକୁ କହିଲେ କହ యేసు రాజుకు చెప్పు, କେତେ ନଷ୍ଟ ହେଇଛି, ఎంత నష్టమైందో ସବୁ ତୁମର। అన్ని నీదే. 7 ବର୍ଷରେ ସବୁ ତୁମର ଘରକୁ ପହଞ୍ଚିବ। 7 సంవత్సరాలు అన్ని నీ తిరిగి నీ ఇంటికి ତମେ వస్తాయి. ସେ ଆହୁରି ବେଶୀ ଜାଣିବା ପାଇଲେ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. ତାର 8 ଅଧ୍ୟାୟ 1ଟାରୁ 6 ପର୍ଯ୍ୟନ୍ତ ପଢିଲେ ଜାଣିପାରିବ। 8వ అధ్యాయం 1 నుంచి 6 వరకు Praise చదవాలి. God! କଣ ତମର ନଷ୍ଟ ହେଇଯାଇଛି ఏది నీ చేతి నుంచి నష్టమైందో ଭୟ କର ନାହିଁ, భయపడొద్దు. ରାଜାକୁ ଜଣେଇଲେ ହେଇଯିବ। రాజుకి తెలియపరిస్తే ସବୁ ମିଳିବ। అన్ని దొరికింది. ଘରର ରେଣ୍ଟ, ఇంటి అద్దె, ଭୂମିର ଫଳର କେତେ ପଇସା, భూమిలో ఉంచిన ఫలము କେତେ ପଇସା? 7 ବର୍ଷ 7 సంవత్సరాలు ହିସାବ ଦେଖିକିରି, లెక్క చూచి, ହିସାବ ଦେଖିକିରି లెక్క చూచి ଈଶ୍ୱର ଦବ। దేవుడు ఇస్తారు. ବାଇବେଲ ତମ ଘରକୁ ଯାଇକିରି ପଢନ୍ତୁ। బైబిల్ మీరు ଲୁକ ସୁସମାଚାର 18 ଅଧ୍ୟାୟ లూకాసు వార్త 18వ అధ్యాయం 29 29 30 ପଦ, 30వ వచనం. 30 ପଦରେ ଈଶ୍ୱର କହୁଛନ୍ତି దేవుడు చెప్పేది, ଏ ପୃଥିବୀରେ ఈ భూమిలో 100 ଗୁଣ ତୁମ ପାଇବ। 100 అంతలో పొందుకుంటారు. କେତେ ଜଣ ବିଶ୍ୱାସ କରୁଛ? ఎంతమంది నమ్ముచున్నారు? ଆଖି ବନ୍ଦ କର, కళ్ళు మూసుకుందాం, ଆଖି ବନ୍ଦ କର। కళ్ళు మూసుకుందాం. ଈଶ୍ୱର ଏମାନଙ୍କୁ ଆହ୍ୱାନ କରୁଛନ୍ତି, దేవుడు ఎవరిని పిలిచి ఉన్నారు ସେମାନଙ୍କର ସବୁ ବିଷୟ వారి పట్ల అన్ని విషయం ମଙ୍ଗଳ మేలే ମଙ୍ଗଳ మేలే ମଙ୍ଗଳ କରିବା పరମేଶ୍ୱର। మేలుగా చేసేవాడు. ହ୍ୟାଲୋ ବାଇବେଲ କହୁଛନ୍ତି బైబిల్ చెప్పేది, କଣ ନଷ୍ଟ ହେଇଯାଇଛି ତମର? ఏది నీ చేతి నుంచి నష్టమైందో ରାଜା ତୁମ ପାଇଁ ଠିଆ ହେଇଛନ୍ତି ఈ రోజు। రాజు నీ కొరకు నిలబడి ఉన్నాడు. ଶମ୍ବର କମନା ପାଟି ପିଟିକିରି କହିବାର ଶକ୍ତି ଥିଲେ କହନ୍ତୁ ଟିକେ। నోరు తెరిచి శక్తియుక్తంగా చెప్పడానికి అధికారం. ତମର ନଷ୍ଟ నీ నష్టం ଆଶୀର୍ବାଦ ହେବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। ఆశీర్వాదంగా మార్చును. ଓ 7 ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ଏଇ ଭଉଣୀକି କିଛି ପଇସା ପାଇନାହାନ୍ତି ଘରରୁ ଜମିରୁ। 7 సంవత్సరాలు అయింది. ఇంట్లో అద్దె నుంచి, పొలం అద్దె నుంచి ఏం దొరకలే. ରାଜା ଉଠିଲା, రాజు లెగిచాడు. ରାଜା ଗୋଟେ ଦାସକୁ ପଠେଇଲେ। రాజు ఒక దాసుని ମତେ పంపించాడు. ଜଣା ନାହିଁ, ମୁଁ ବାକ୍ୟ କହିବା ମାତ୍ରେ నేను వాక్యం చెప్తూ ఉండగా ତମର ବିଷୟ କହିବା ପାଇଁ ఈ విషయం చెప్పుటకు ଓ ଜଣକ ରାଜା ପଠାଇ ଓ రాజు ఒకరిని పంపించున్నారు. ସକ୍ରିୟାର ନିକଟକୁ ଦୂତକୁ ପଠେଇଲା ପରି జకరియా దగ్గరికి దూతను పంపించింది. ସେଗି ପରି ఆ రీతిగా ତାଙ୍କ ଜଣକୁ ఎవరితో వాక్య ଉପରେ ଶକ୍ତି କାର୍ଯ୍ୟ କର। వాక్యం మీద దేవుని శక్తి. Arigato Dayova! Arigato Dayova! Indra Dasandal! Arigato!
मारानादा समझता है, मारानादा समझता है। మారానాథా అనే సంస్థ मोर नाम रे जगह कणी నా పేరు మీద స్థలం కొంటారనుకున్నా सेठी बहुत परिश्रम कले అక్కడ చాలా కష్టపడ్డాను से माने से जगह मोटर चढ़े के नहीं हो వాళ్ళు నా చేతిలో నుంచి స్థలం దోచుకు తీసుకెళ్ళిపోయారు से माने से जगह बिकवा पैसा रेडी कर दे వారు ఆ స్థలాన్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు मोर नास्ता गुडी का सब ईश्वर जाड़ी నా चंदे నష్టములన్నీ దేవునికి తెలుసు मोर नास्ता गुडी का ईश्वर जाड़ी चंदे నా నష్టములు దేవునికి తెలుసు हेलो నా నష్టం लाभ లాభంగా మారింది अपमान అపమానము दुई गुण आशीर्वाद రెండంతుల ఆశీర్వాదం कौन दरकार ఈ రోజు ఏం కావాలి నీకు कौन दरकार तुम्हें ఏమి నీకు కావాలి ईश्वर को कहो దేవునికి చెప్పు ईश्वर దేవో तुमर संकल्प अनुसार నీ నిర్ణయం అనుసరించి मते आहूत करा जाए నన్ను పిలిచి ఉన్నావు एबे मते जगह जगह केदी आइछ నాకేమేమి నష్టమైందో मोर मंगल करो बोली कहो నాకు మేలుగా మార్చు हमारे घर स्वर्गस्थ विधा हमको सब विषय मंगल साधन करते लगी धन्यवाद वाक्य मते भाई भौणी की कथा इतबा लगी धन्यवाद समस्त मन को दृढ़ करते लगी धन्यवाद ओटल बाबरी विश्वास रटी आए पैसा हमको कौन खेती है भी सब आशीर्वाद हमको कौन अपमान है भी दुई गुण आशीर्वाद हमको मते मोर मंडल के दैत्य लगे धन्यवाद समस्त का आशीर्वाद करो जिस नाम मांगो అందరూ